Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Welcome everybody for Krishna Rath program. We also welcome His Grace Chakradhari Prabhu, who is the temple president for Vijayawada. So thank you very much, Prabhu, for joining. Over to you. We have just got to know a readout of you. So it's so inspiring that you have done a grand Rath Yatra program and so many dynamic programs you are conducting in the Vijayawada area. So it's very inspiring for all of us. Over to you, Prabhu. Hare Krishna. Still there is power cut, Prabhu. Hare Krishna, Prabhuji. You have any inconvenience in your temple? Hare Krishna, Prabhuji. Can you hear me, Prabhuji? Now we can hear you. Yeah, as I said, there is some power outage, so we are trying to fix it. Just give me 1 minute, Prabhuji. Paralet. Hare Krishna. So Prabhuji graduated from IIT Kharagpur in electrical engineering 2007. So being IITian, she joined the Hare Krishna movement to serve Gurudev and Srila Prabhupada. And it's not an easy task. Most of the IITians, they are very much aspiring to work and in the working culture actually. They want to earn more money, fame, name, etc. So, but our wonderful Prabhu has sacrificed all those things and he just joined our ISKCON. So, what a selfless personality. I Yes. guess I'm good enough now. Am I audible, Prabhuji? Yes. Yeah, quite good, Prabhu. Correct. I'm really sorry. Now the studio, the AC somehow we're not getting it this way. So Krishna is testing. Hare Krishna. Am I audible? Yes, Prabhu, audible, Prabhu. ఓకే. ఎవరు సౌండ్ రావట్లేదని ఎవరు అన్నారు. ఓకే. సో కెన్ వి బిగిన్, Prabhuji? We're already late. మొదలు పెట్టండి Prabhu. సంతోషం. Hare Krishna. We have read out about you. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఐ డోంట్ నో వాట్ ఇంట్రడక్షన్ వాస్ గివెన్ అబౌట్ మీ, బట్ ఐ డోంట్ డిజర్వ్, అండ్ వాట్ ఎవర్ దేర్ ఇస్ సంథింగ్ అబౌట్ మీ, దట్ ఈస్ ఆల్ ద గ్లోరీ ఆఫ్ మై శిక్షా గురుస్. వాళ్ళ యొక్క ఆశీర్వాదం, వాళ్ళ యొక్క ప్రోత్సాహం, వాళ్ళ యొక్క ఉదాహరణ వలనే ఈరోజు నేను భగవంతునికి, భక్తులకి ఏదైనా సేవ చేయగలుగుతున్నానంటే ఆ క్రెడిట్ మొత్తం వాళ్ళకే చెందుతుంది. రైట్. సో అందరికీ ముందస్తు జన్మాష్టమి శుభాకాంక్షలు. వాస్తవంగా ముందస్తు జన్మాష్టమి శుభాకాంక్షలు అని కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే బయట వాళ్ళకి అలా చెప్పాలి. బయట వాళ్ళకి జన్మాష్టమి ఎప్పుడండి? 16 ఆగస్టు. కానీ డివోటీస్కి బయట వాళ్ళకి జన్మాష్టమి అంటే అది కళ్ళతో చూసే పండుగ, అభిషేకం అని చెప్పి. ఫర్ దమ్ ఇట్ ఇస్ లైక్ ఈక్షితోత్సవం. బట్ డివోటీస్కి ద రియల్ ఫెస్టివల్ ప్రభుపాద చెప్తారు శ్రవణోత్సవం. కాబట్టి మనము భగవంతుని కళ్ళతో కాదు, చెవులతో గ్రహిస్తాం. కాబట్టి మీ యొక్క ఈ భక్తివృక్ష సెంటర్, హెచ్బిఆర్ లేఅవుట్ భక్తివృక్ష సెంటర్, సో మీరు ఐ థింక్ ఫర్ లాస్ట్ 10 days ఆల్సో మీరు ఈ సిరీస్ కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి మీకు ఆల్రెడీ జన్మాష్టమి ఫెస్టివల్ స్టార్ట్ అయ్యి 10 days అయిపోయింది. సో ఎవ్రీ డే యు ఆర్ రిలీషింగ్ జన్మాష్టమి త్రూ యువర్ ఇయర్స్. 16వ తేదీ నాడు త్రూ యువర్ ఐస్ ఆల్సో మీరు రిలీజ్ చేస్తారు. బట్ ఆల్రెడీ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ జన్మాష్టమి ఫెస్టివల్. సో ఐ వుడెంట్ సే ముందస్తు జన్మాష్టమి శుభాకాంక్షలు కూడా చెప్పను. ఐ వుడ్ సే జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్తాను మీ అందరికీ. హరే కృష్ణ. అండ్ నెక్స్ట్, సో ఐ వాజ్ ఆస్క్డ్ టు స్పీక్ సంథింగ్. సో నేను వాస్తవంగా నాకు కూడా జన్మాష్టమి స్కెడ్యూల్స్ టైట్ నడుస్తున్నాయి, కాబట్టి ఐ థాట్ ఐ విల్ స్పీక్ సంథింగ్ ఫర్ మై ఓన్ నరిష్మెంట్. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాప్టర్స్ ఇన్ భాగవతం 10th canto. ఒక్క నిమిషం, లెట్ మీ ఆల్సో రికార్డ్ అట్ మై కంప్యూటర్. Yeah, so one of my favorite chapter in this Bhagavatam is 21st chapter. ఆ 21st chapter అనేది దాన్ని వేణుగీతం అంటారనమాట. ద గోపీస్ గ్లోరిఫై ద సాంగ్ ఆఫ్ కృష్ణాస్ ఫ్లూట్. సో ఈ అధ్యాయము ఎందుకు స్పెషల్ అంటే, టిపికల్గా అంటే బిఫోర్ ఈవెన్ జంప్ ఇన్ టు ది చాప్టర్, ఎప్పుడైనా సరే మనము భాగవతంలో మల్టిపుల్ చూడొచ్చు. యోషిత సంఘ అనే పదం మీరు కొన్నిసార్లు యూ విల్ కమ్ అక్రాస్. యోషిత సంఘ అంటే అసోసియేషన్ విత్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి, అంటే ఇంద్రియ వస్తువుల పట్ల ఐ మీన్ అసోసియేషన్ అను వాటి యొక్క సాంగత్యం. సో ఇంద్రియ వస్తువుల యొక్క సాంగత్యం అనేది మంచిది కాదు. కానీ యోషిత సంఘ కన్నా కూడా యోషిత సంఘ అనేది 10 రెట్లు డేంజరస్ అనమాట. రైట్. శ్రీ చైతన్య మహాప్రభు ప్రకాశానంద ప్రతాపరుద్ర మహారాజ్కి దర్శనం ఇవ్వమని రామానందర అడిగినప్పుడు, సార్వభౌమ భట్టాచార్య అడిగినప్పుడు మహాప్రభు ఇది చెప్తారనమాట, యోషిత సంఘ అనేది చాలా డేంజరస్ అని చెప్పి. అంటే అసోసియేషన్ విత్ మ్యాటర్ కన్నా కూడా అసోసియేషన్ విత్ దోస్ మెటీరియలిస్ట్స్ హూ రిలిష్ ఇన్ మ్యాటర్, అది ఇంకా చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే బికాస్ దేర్ హార్ట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, సే ఒక ఎనీ థింగ్ ఆఫ్ బ్యాడ్ థింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అది మనకు అంత అట్రాక్షన్ ఇవ్వదు. కానీ ఒక వ్యక్తి ఒక భౌతిక దాన్ని ఫర్ మందు కొడుతున్నాడు, ఆహా ఓహో అని ఫీల్ అవుతున్నాడు, మనం చూసి అందులో ఏదో ఉందేమో అనిపిస్తుంది. సిమిలర్గా అంటే యూత్ పిల్లలకి ఒక అమ్మాయి కనిపించింది అనుకోండి, అంత పెద్ద ఫీలింగ్ రాదు. అదే ఒక అబ్బాయి అమ్మాయిని బైక్లో ఎక్కించుకొని వెళ్తున్నప్పుడు ఓ నేనైతే కోల్పోతున్నానేమో అని ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో అంటే మోర్ దాన్ మాయ అనేది డేంజర్, కానీ మాయా కన్నా కూడా ఆ మాయాదేవిని రమించేవాడు వాళ్ళ యొక్క సాంగత్యం ఇంకా 10 times డేంజరస్ అనమాట. సో యోషిత సంఘ కన్నా కూడా యోషిత సంఘ అనేది చాలా చాలా డేంజరస్. సో దాని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కూడా కృష్ణ కాన్షియస్ వర్తిస్తుంది. అదేంటంటే కృష్ణ ఇస్ అమేజింగ్లీ బ్యూటిఫుల్, కృష్ణ ఇస్ అమేజింగ్లీ స్వీట్, అన్బిలీవబుల్లీ. కృష్ణ అంటేనే
ఆకృష్ట సర్వ ఆకర్షణుడు అని చెప్పి కృష్ణ మీన్స్. సో బట్ దెన్ అండ్ భాగవతం ఇస్ ద నిగమ కల్పతారు గళితం ఫలం. ఇట్ ద స్వీటెస్ట్, అంటే ఒక వేదాస్ అనే ఒక వృక్షం అయితే ఆ వృక్షం యొక్క అత్యంత మధురమైన ఫలము భాగవతం. కానీ మనము అదే భాగవతం చదివినప్పుడు మనకి అంత స్వీట్ రాకపోవచ్చు, కానీ అదే భాగవతాన్ని లేకపోతే అదే కృష్ణుణ్ణి ఎవరైతే దోస్ ఆర్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ కృష్ణ, మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ భాగవతం, మ్యాడ్లీ ఇన్ అటాచ్మెంట్ విత్ భాగవతం, మ్యాడ్లీ ఇన్ అటాచ్మెంట్ కృష్ణ, వాళ్ళ నుంచి వింటే ఇంకాస్త మనకి అటాచ్మెంట్ కలుగుతుంది. మాయా విషయంలో ఎలాగనో జస్ట్ యు సీ సమ్ ఇంద్రియ భోగ వస్తువు, ఒక సిగరెట్ మందను లేకపోతే సినిమాను లేకపోతే అంత అటాచ్మెంట్ ఇవ్వదు, కానీ అది ఇంకొకటి దాన్ని ఎంజాయ్ చేస్తుంటే అది మనకి యాక్చువల్ కోరిక కలిగిస్తున్నట్టుగానే మనకి కృష్ణుడిని చూసినప్పుడు ఒక స్థాయి మనకి ఆకర్షణ వస్తుందేమో. కానీ ఎవరైతే కృష్ణుడి సౌందర్యాన్ని పట్ల పిచ్చోలు అయిపోతున్నారో, ఎవరైతే కృష్ణుడు నామం పట్ల పిచ్చోలు అవుతుంటారో అలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉన్నప్పుడు మనకి కూడా వారి యొక్క అటాచ్మెంట్ మనకు కూడా వస్తుందన్నమాట. సో ఈ అధ్యాయాన్ని నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే, ఇక్కడ వీఆర్ సీయింగ్ కృష్ణ స్వీట్నెస్ త్రూ ద లెన్స్ ఆఫ్ గోపీస్. భాగవతంలో మిగతా అధ్యాయాల్లో కూడా కృష్ణుడి యొక్క సౌందర్యం కానీ కృష్ణుడి యొక్క మాధుర్యం కానీ వారిని వస్తూ ఉంటుంది, ప్రతి అధ్యాయంలో వస్తూ మొదటి 40 అధ్యాయాల్లో ముఖ్యంగా వస్తూనే ఉంటుంది. కానీ ఈ అధ్యాయములో మనం చూసినట్లయితే ఇంకాస్త అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ అధ్యాయంలో కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని కృష్ణుడి యొక్క మాధుర్యాన్ని ఎవరి లెన్స్లో మనం చూస్తున్నాము? వీఆర్ సీయింగ్ టు ద లెన్స్ ఆఫ్ గోపీస్. అండ్ హూ ఆర్ గోపీస్? గోపీస్ ఆర్ ద టాప్ మోస్ట్ ఆఫ్ ఆల్ డివోటీస్. ఆరాధ్య భగవాన్ వ్రజేశ తనయ తద్దామ శ్రీ వృందావనం రమ్యా కాచిత్ వ్రజవధు వర్గేన వా కల్పిత. సో వీఆర్ సీయింగ్ త్రూ ద లెన్స్ ఆఫ్ ద వ్రజవధూస్, గోపికలు అనమాట. సో వాళ్ళు కృష్ణుడి యొక్క అత్యంత గొప్ప భక్తులు. వాళ్ళు కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు, కృష్ణుడి యొక్క మాధుర్యాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తున్నారో వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో అది అంటే దేర్ అసోసియేషన్, లైక్ ఇద్దరు మనకి డబ్బు విషయం మనకే చూసాం. మన ఎగ్జాంపుల్ మళ్ళీ ఐ కమింగ్ టు ద ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ డివోటీస్ మనకి చాలా విషయాల వ్యామోహం ఉండదు, కానీ అదే ఇద్దరు భౌతికవాది కలిపి కంటిన్యూస్ మనీ మాట్లాడుకుంటే మనకు కూడా ఒక అటాచ్మెంట్ కలగొచ్చు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అసోసియేషన్. కానీ ఇక్కడ గోపీస్ వాళ్ళలో వాళ్ళు కృష్ణుడి యొక్క స్వీట్నెస్, కృష్ణుడి యొక్క ఎస్పెషల్లీ స్వీట్నెస్ ఆఫ్ కృష్ణస్ ఫ్లూట్, వాటి యొక్క వర్ణాన్ని చెప్పుకుంటున్నారు. అది మనం విన్నప్పుడు వాళ్ళ హృదయాంతరాల్లో నుంచి మనం ఆ లీలను చూసినప్పుడు మనకు కూడా చాలా చాలా ఒక రకమైన ఒక వీ కెన్ గెట్ ఇస్ ఏ గ్లిమ్స్ ఆఫ్ దేర్ ఫీలింగ్స్ ఫర్ కృష్ణ. సో దట్ ఈస్ దిస్ చాప్టర్. సో నౌ వితౌట్ డిలేయింగ్ మనము ఆ చాప్టర్లోకి ఎంటర్ అవుతాము. ఓకే, హరే కృష్ణ. సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్పోక్ ఇన్ దిస్ లాంగ్ బిఫోర్, ఐ హోప్ ఐ రికాలెక్టెడ్. సో ఇక్కడ ఏమొస్తుందంటే యాక్చువల్గా భాగవతంలో బిఫోర్ దిస్ చాప్టర్, ఈ అధ్యాయానికి ముందు కాళియా దమన్ లీల అధ్యాయం అవుతుంది. ఐ థింక్ అది కవర్ చేశారు, మాతో చెప్పినట్టున్నారు, రీసెంట్గా ఎవరు కవర్ చేశారు కదండి వన్ స్పీకర్. సో కాళియా దమన్ లీల వరకు అంటే ఆ టైంకి కృష్ణుడి వయసు సంథింగ్ లైక్ 6.5 years అనమాట, రైట్. సో అదే వయసులో బాల్యలీల, నెక్స్ట్ పౌగండ, కైశోర. సో కృష్ణ ఎంటైర్స్ కైశోర స్టార్టింగ్ విత్ కాళియా దమన్ లీల, రైట్. సో కైశోర లీల అనమాట. కృష్ణుడు 1.5 times ఫాస్ట్గా గ్రో అవుతారు. సో అంతవరకు కృష్ణుడు కేవలము, మీరు గమనిస్తే కాళియా దమన్ లీల వరకు కృష్ణుడు కేవలము సాఖ్యరస వాత్సల్య రసాన్ని మాత్రమే ఆస్వాదించేవారు. టు సమ్ ఎక్స్టెంట్ దాస్య అనేది ఎప్పుడు ఉంటుంది, అంటే ఎల్డర్లీ గోపీస్కి మాత్రమే ఆయన ఆకర్షణ కనిపించేవారు, అండ్ స్నేహితులకి ఆటోమేటిక్గా కనిపించేవారు. కానీ కాళియా దమన్ లీల ఫస్ట్ టైం ఎప్పుడైతే కాళియా కృష్ణుడిని అలాగ బంధిస్తుందో, సో ఆల్మోస్ట్ ఒక ముహూర్తం అంటే 45 నిమిషాలు ఇంచుమించుగా సేపు కాళియా కృష్ణుడిని బంధిస్తుంది. అండ్ కృష్ణుడు కాసేపు యాక్టింగ్ చేస్తాడు యాజ్ ఇఫ్ బంధింపబడినట్టుగా. తర్వాత కృష్ణ ప్లేస్ ఫ్లూట్ ఆల్సో. సో కాళియా దమన్ కాళియా మీద నృత్యం చేస్తూ కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం కృష్ణుడు ఆ మాధుర్య రస అనే దాన్ని స్టార్ట్ చేస్తారు భాగవతంలో. అంత ముందు వరకు మాధుర్య రస స్టార్ట్ అవ్వదు. ఓకే, సో అంతవరకు గోపికా స్త్రీలు అప్పటికి కూడా అంటే ఈవెన్ అంటే యంగర్ గోపీస్, ఎల్డర్ గోపీస్ కృష్ణుడితో వాత్సల్య రసలో ఉండేవాళ్ళు, అండ్ యంగర్ గోపీస్ మాధుర్య రసలో ఉండేవాళ్ళు. సో ఆ మాధుర్య రస గోపీస్కి
కృష్ణుని చూసినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ మాధుర్య భావం అనేది అంతా దట్ డిడ్ నాట్ స్టార్ట్, కానీ దట్ వాజ్ ద ఎపిసోడ్ ఫస్ట్ టైం దే స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ద మాధుర్య రస. అండ్ కాళియాదమన్ లీల మనంతా తెలుసు, మీరు విన్నారు కాబట్టి స్టోరీ మీకు తెలిసిందే కాబట్టి. సో కృష్ణుడు కాసేపు కాళియాతో ఆడుకుంటాడు దొరికిపోయినట్టుగా. తర్వాత కాళియాకి ఉపర్ కన్నయ్య తైతయ్య తైతయ్యాను. సో డాన్సెస్ ఆన్ ద హుడ్స్ ఆఫ్ కాళియా. అండ్ ఫైనల్గా కాళియాని పూర్తిగా స్మాష్ చేసి భగవంతుడు బయటకు వచ్చినప్పుడు అందరికీ ప్రాణం లేచినట్టు అవుతుంది. లేచినట్టు అయినప్పుడు వాళ్ళందరూ కూడా కృష్ణుడిని కౌగులించుకుంటారు. గోప బాలకులు కౌగులించుకుంటారు, అంటే సాక్యరస వాళ్ళు. అండ్ ఎల్డర్లీ నంద, యశోద, ఎల్డర్లీ గోపీస్ వాళ్ళందరూ కూడా కృష్ణుడిని కౌగులించుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంటుంది. అంటే వాత్సల్య, మాధుర్య, వాత్సల్య రస, సాక్యర అందరూ కౌగులించు, కానీ ద గోపీస్ ఆఫ్ వృందావన్ వాళ్ళు కౌగిలించుకోలేరు కృష్ణుడిని, ఎందుకంటే సమాజం ఒప్పుకోదు అక్కడ అది. సో దే ఆర్ అంటే ఎవ్రీ రస, ఇప్పుడు ఇప్పుడు గోవులు, గోవత్సలు, దూడలు అవన్నీ కూడా కృష్ణుడే నాకుతూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఆల్ రసాస్ వాళ్ళు కృష్ణుడిని మళ్ళీ తిరిగి వచ్చినందుకు ఆస్వాదిస్తున్నారు, ప్రాణం లేచినట్టు అయింది. బట్ ద మాధుర్య గోపీస్ వాళ్ళకి పాపం దూరం నుంచి కృష్ణుడిని చూడడం తప్ప నథింగ్ మోర్ దే కుడ్ డూ. సో వాళ్ళకి ఆల్రెడీ కృష్ణుడు అంత, అంటే కృష్ణుడు ఆల్మోస్ట్ ఇంకా మనకి దక్కడేమో అన్న స్థాయికి తీసుకెళ్ళిపోతారు కృష్ణుడు ఆ లీలలో. తిరిగి ప్రాణం తిరిగి వచ్చినప్పుడు ఎవరికైనా పరిగెట్టుకుంటూ వెళ్ళి కౌగులించుకోవాలనిపిస్తుంది అక్కడ, అది నా ప్రాణం నాకు తిరిగి వచ్చింది, కానీ వాళ్ళకి ఆ అవకాశం దక్కలేదు. సో కృష్ణుడి వాళ్ళు ఇంకా విరహ వేదని పెంచాడనమాట బిగినింగ్ ఇట్ సెల్ఫ్. సో ఆ విరహ వేదంలో ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు అక్కడ గోపీస్ అనమాట. సో అంత మాధుర్య లీల, మాధుర్య రస అనేది స్టార్ట్ అయింది ఫ్రమ్ దట్ లీలా ఆన్వర్డ్స్. అండ్ ఆ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ శరత్ ఋతువు వస్తుంది. శరత్ ఋతువులో వర్షాలు వస్తాయి అండ్ బృందావనం మొత్తం పచ్చిగా చాలా అద్భుతంగా అవుతుంది అనమాట. ఎక్కడ చూసినా సరే కలువ పువ్వులు చుట్టూ కూడా తుమ్మెదలు. సో లైక్ దిస్ అంటే ఆ చాప్టర్ నెంబర్ 20 వృందావన్ యొక్క సౌందర్యాన్ని మొత్తం కూడా సుఖదేవ్ గోస్వామి వర్ణిస్తారు, రైట్. అలాంటి అవతారంలో కృష్ణుడు దెన్ నౌ హీఈస్ ఆల్రెడీ ఎల్డర్లీ పర్సన్. ఆయన అంతకుముందు గోవత్సల్ని గోచారం తీసుకెళ్లేవారు, ఇప్పుడు గోవుల్ని తీసుకెళ్తారనమాట. సో కృష్ణ టేక్స్ దమ్ టు ద ఫారెస్ట్. సో అండ్ ఈ గోపికా స్త్రీలు అనేవాళ్ళు ఉన్నారు కదా, ఎస్పెషల్లీ మాధుర్య గోపీస్, వాళ్ళు నేను చెప్పినట్టుగా మిగతా వాళ్ళకి చూసినట్లయితే ఇప్పుడు గోవులు ఉన్నాయి, వాళ్ళకి మా తెల్లవారి నుంచి అంటే తెల్లవారి వరకు యశోదామాత, నందబాబా, కృష్ణుడు వాళ్ళతో ఉండేవాళ్ళు. అంటే వాత్సల్య రస వాళ్ళకి సంపూర్ణంగా టైం ఇచ్చేవాడు కృష్ణుడు. తర్వాత కృష్ణుడు గోవుల్ని తీసుకొని బృందావనికి వెళ్ళేవారు, రైట్. మార్నింగ్ అలా వెళ్తే బ్రేక్ఫాస్ట్ అయ్యి వెళ్తే మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేవాళ్ళు. సో ఆ టైంలో మొత్తము గోవులకు సమయం ఇచ్చేవారు, అంటే దాస్యరస అయిపోయింది ఒక రకంగా. రెండవది అండ్ గోప బాలకులతో ఆడుకునేవారు అనమాట. సో ఫర్ అవర్స్ టుగెదర్ హీ వాజ్ స్పెండింగ్ టైమ్ విత్ ద గోపాసను అండ్ ఆల్సో టు ద విత్ ద కౌస్. సో అందరికి టైం ఇస్తున్నారు, బట్ వాట్ అబౌట్ ద గోపీస్, వాత్సల్య అంటే మాధుర్య రస గోపీస్? సో వాళ్ళకి టైం అనేది ఎక్కడ ఉంటుంది, కేవలము కృష్ణుడు ఇంటి నుంచి బయలుదేరి ఫారెస్ట్ వెళ్తున్నప్పుడు ఆ యొక్క మధ్య ఆ వీధులు గుండా వెళ్తారనమాట 9 లక్షల గోవులను తీసుకొని. సో ఆ టైంలో అంటే వాళ్ళకి ఎప్పుడైతే కృష్ణుడు బయటకు వస్తాడో వాళ్ళు ఇంటికి బయటకు వస్తారు. బట్ ఈ రోజుల్లో అంటే కల్చర్ ఇస్ డిఫరెంట్. సో దే వుడ్ సీ కృష్ణ, కృష్ణుడు బయట ఎంటర్ అయ్యాడు, ఆ చివరి నుంచి కృష్ణుడు అలాగ ఫారెస్ట్ వెళ్తారు ఈ చివరి వరకు. దట్ మైట్ సమ్ కపుల్ ఆఫ్ మినిట్స్, రైట్, 15 minutes 20 minutes. ఆ సమయంలో మాత్రమే గోపికలు కృష్ణుడి యొక్క దర్శనం దక్కుతుంది. మళ్ళీ తిరిగి సాయంత్రం కృష్ణుడు వస్తారనమాట. వస్తున్నప్పుడు కృష్ణుడు రాకముందు ఏమవుతుంది, అల్లంత దూరంలో ఫస్ట్ గోవులు వస్తాయి కాబట్టి ముందు, సో ఆ గోధువులు వస్తుందన్నమాట. సో ఆ గోధువులు ఎప్పుడు కనిపిస్తుందో కృష్ణుడు వస్తారు, అందరు పరిగెట్టి బయటకు వస్తారు. అండ్ వాళ్ళు అప్పుడు కృష్ణుడిని చూసినప్పుడు కృష్ణుడు ఎలా కనిపిస్తాడు, ఆ గోధువులు మొక్క అంటే మన ఫేస్ పౌడర్లు ఇంకేవో నాకు తెలియదు ఏమో రాస్తూ ఉంటారు. బట్ ఫర్ కృష్ణ వాట్ ఈస్ హిజ్ యూ కెన్ సే ద టాల్కమ్ పౌడర్ ఈజ్ లైక్ గోధువులి. సో వాళ్ళ గోధువులు నిండిన కృష్ణుని చూసినప్పుడు వాళ్ళకి కళ్ళు నిండా పీయూష నిర్యాపిత దేహ ధర్మ అని చెప్పి వాళ్ళు కళ్ళతోనే కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని పూర్తిగా తాగేస్తారు. ఏ విధంగా తుమ్మెద నిండుగా పూర్తిగా విచ్చుకున్న కలువ పువ్వులో ఆ మకరందాన్ని పీల్చినప్పుడు ఆ తుమ్మెద అంటే తన కెపాసిటీకి మించి ఆ మకరందాన్ని పీల్చేసినప్పుడు ఏమవుతుంది, దానికి మత్తెక్కేస్తుంది అనమాట. మత్తెక్కి తూలిపోయి కదలలేకుండా పడిపోతుంది, ఆ కలువ పువ్వులోనే పడిపోతుంది ఆ తుమ్మెద. సో అదే విధంగా ఈ గోపికా స్త్రీలు దే డ్రింక్ ద నెక్టర్ ఆఫ్ కృష్ణాస్ బ్యూటీ, అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కృష్ణ. ఎంత చూస్తే తనివి తీరదు. అండ్ ఆ సమయం మాత్రమే వాళ్ళు దక్కుతుంది, దానికోసమే వాళ్ళు రోజంతా వెయిట్ చేస్తారు, ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా వాళ్ళు గడుపుతారనమాట. అండ్ ఇన్ ద ప్రాసెస్ వాట్ హ్యాపెన్స్,
కళ్ళు అన్నాక కొన్నిసార్లు కళ్ళు మూత పడుతూ ఉంటాయి. సో ఫర్ సమ్ టైమ్ గోపీస్ దేర్ ఐస్ బ్లింక్, అండ్ గోపీస్ నచ్చదు, ఎంత వద్దనుకున్నా సరే మధ్య మధ్యలో కళ్ళు ఇలాగా బ్లింక్ అవుతూ ఉంటాయి. సో దే క్రిటిసైజ్ బ్రహ్మాజీ. దే సే మై డియర్ బ్రహ్మ, వాట్ హ్యావ్ యూ డన్? మీరు ఇలాంటి కళ్ళు ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కళ్ళు మధ్య మధ్య మూతపడుతున్నాయి? ఆల్రెడీ మాకు కృష్ణుడిని దర్శనం చేసుకునే సమయమే తక్కువ, ఆ సమయంలో కూడా మీరు మధ్యలోని, అంటే రెప్పపాటు కాలం అంటాం మనం, అంటే మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ టైంని మనము రెప్పపాటు కాలం అంటాం, అవునా కాదా? కళ్ళు ఇలా మూతపడి ఇలా వెంటనే తెలుసుకుంటాయి. సో రెప్పపాటు కాలం అంటే దట్ ఈస్ ది మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ టైము, కానీ వాళ్ళ దృష్టిలో దట్ ఈస్ అదొక బ్రహ్మ, అదొక దట్ ఈస్ ఫర్ దమ్ ఇట్స్ వెరీ సిగ్నిఫికెంట్ థింగ్. అలా మీరు చేయడం వల్ల ఏమవుతుంది, ఆ రెప్పపాటు కాలమే కృష్ణుడిని చూడలేకపోతున్నాము. ఎందుకు మీరు కనుబొమ్మలు ఇచ్చావు, ఎందుకు ఎలా కళ్ళు మూతపడేలా చేశావు? సో యువర్ సిస్టమ్ ఇస్ ఇంపర్ఫెక్ట్. సో దే ఆర్ యాక్చువల్లీ కంప్లైనింగ్ ఆన్ బ్రహ్మాస్ క్రియేషన్. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే దే ఆర్ సో గ్రీడీ ఫర్ కృష్ణస్ బ్యూటీ. దట్ ఈస్ యాక్చువల్లీ గోపీస్ లవ్ ఫర్ కృష్ణ. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ మనకు అర్థం చేసుకోవడం అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ నాట్ లస్ట్, ఇట్ ఈస్ యాక్చువల్లీ లవ్. దట్ రిలేషన్ ఇస్. సో ఆ విధంగా ఆ సమయం మాత్రమే వాళ్ళకి కృష్ణుడు దర్శనం ఇచ్చేవారు అనమాట. సో దానికోసం వారు పరితపిస్తూ ఉండేవాళ్ళు. అండ్ దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, అండ్ కృష్ణుడికి మొత్తం తెలుసు. కృష్ణుడు వేణు వాయిస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు, అండ్ కృష్ణుడు కళ్ళు ఒక రకంగా చూస్తే సైడ్గా ఉంటాయి, కానీ కృష్ణుడు 360 degrees ఈ కన్స్ ఎవ్రీవేర్. ప్రతి ఒక్క ఆయన కళ్ళు ఒక ఇలా వాయిస్తారు, ఎదురు చూడగలరు, సైడ్ చూడగలరు, ఆల్ 360 degrees సైడ్ గ్లాసెస్ అనమాట. ఎవ్రీ వన్ ఈజ్ రెసిప్రోకేటింగ్ విత్ దేర్ లవ్ అనమాట. ప్రతి ఒక్కరి ప్రేమతో ప్రతిస్పందిస్తుంటారు. అండ్ కృష్ణుడు యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది అంటే త్రూ హిస్ ఫ్లూట్ యాక్చువల్లీ. సో మామూలుగా వృందావన్ అంటే అర్థం ఏంటి, వ్రజవాసి అంటే అర్థం ఏంటి అంటే, చాలాసార్లు మనం ఇప్పుడు వృందావన్ వెళ్తే అక్కడ ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ గో టు వృందావన్ దేర్ ఆర్ సో మెనీ అపార్ట్మెంట్స్ హోర్డింగ్స్ ఉంటాయన్నమాట. ఓకే, 25 lakhs ఓన్లీ 2 BHK, బికమ్ ఏ వ్రజవాసి జస్ట్ ఫర్ 25 lakhs. అంటే 25 లక్షలు ఖర్చు పెడితే నువ్వు వ్రజవాసి అయిపోయావు, హరిపోలేదు. దాట్స్ నాట్ వ్రజవాసి. యూ కాంట్ బికమ్ ఏ వ్రజవాసి జస్ట్ బై పర్చేసింగ్ ఏ ఫ్లాట్ ఇన్ వ్రజభూమి ఇన్ వృందావన్. అది కొన్నిసార్లు ఈవెన్ మన సిటీస్లో కూడా, ఇప్పుడు బెంగళూరులో కూడా దే మే హ్యావ్ ఏ ఫ్లాట్, నేమ్ ఆఫ్ ద ఫ్లాట్ ఇస్ వ్రజభూమి. అపార్ట్మెంట్ సొసైటీ పేరు వ్రజభూమి. యూ బికమ్ ఏ వ్రజవాసి బై పర్చేసింగ్ ఏ ఫ్లాట్ హియర్. సో దట్స్ నాట్ వ్రజవాసి. వ్రజవాసి మీన్స్ వన్ హూ డాన్సెస్ అకార్డింగ్ టు ద డిజైర్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడి యొక్క మనోభిష్టం ప్రకారంగా తనను తాను మలుచుకునేవాడు వ్రజవాసి. అండ్ కృష్ణుడు తన యొక్క మనోభిష్టాన్ని ఎలా తెలియజేస్తాడు అంటే త్రూ హిస్ ఫ్లూట్. అండర్స్టాండ్ దిస్. సో కృష్ణ వెన్ హీ ప్లేస్ ఫ్లూట్, ఆయన ఫ్లూట్ వాయిస్తాడు, ఆయన ఏం చెప్పాలనుకున్నాడో తన ఫ్లూట్ ద్వారా చెప్తాడు. మీరు గమనిస్తే అంటే ఇఫ్ రీడ్ ద భాగవతం, ఎక్స్ప్లిసిట్గా మెనడీ డజన్ స్పీక్, ఈ స్పీక్స్ త్రూ హిస్ ఫ్లూట్. అండ్ ఆ ఫ్లూట్ ఎవరికి చేరాలి వాళ్ళకి చేరుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు అంటే మనకి మొబైల్స్ వచ్చాయి, కానీ ఒకప్పుడు CDMA ఫోన్స్ ఉండేవి, కోడ్ మాడ్యులేషన్ CDM అండ్ వాట్ ఎవర్ CDMA ఫోన్. ఇప్పుడు GSM సిమ్ అని చెప్పి CDMA అని చెప్పి, అంటే నువ్వు నెంబర్ ఫోన్ చేస్తే పక్కన 100 మంది ఉన్నా సరే వాళ్ళ సిమ్ వాళ్ళకి ఏ నెంబర్ చేస్తే ఆ నెంబర్కి కనెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ కృష్ణ వెన్ ఈ ప్లేస్ ఫ్లూట్, అదే సౌండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసేజ్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు నేను చెప్పినట్టుగా ప్రభు 9 లక్షల ఆవులు కృష్ణుడు ఎలా ప్రభుజీ మేనేజ్ చేయగలడు? నేను కూడా చిన్నప్పుడు రైతాంగం చేశాను, మా ఊళ్ళో మేము 10 ఆవుల కన్నా ఎక్కువ అంటే అవి ఇటువంటి ఐ రిమెంబర్, నేను లైఫ్లో ఒకసారి గోవులు తీసుకొని నేను వెళ్ళాను అనమాట. అంటే నేను చిన్నప్పుడు 5th class 6th class మా తాతగారు ఊళ్ళోని. అండ్ ఐ కుడెంట్ హ్యాండిల్ ఇట్. అవి వేరే పొలాల్లోకి వెళ్ళిపోయి తినేసి బాబో. సో 9 lakh cows, హౌ కృష్ణ డస్ ఇట్? కృష్ణుడు వాటిలో వదిలేస్తాడు, అవి ఫారెస్ట్లో వెళ్తూ ఉంటాయి. కృష్ణ ప్లేస్ విత్ హిస్ ఫ్రెండ్స్. అండ్ సాయంత్రం అయ్యేటప్పుడు కృష్ణుడు టేర్ కదంబ అనమాట, కదంబ వృక్షం మీదకి ఎక్కి కృష్ణుడు ఒక ఫ్లూట్ వాయిస్తారు. ఇప్పుడు 9 లక్షల ఆవులు పిలవాలి, వాళ్ళ పేర్లు తెలిసి 9 లక్షల పేర్లు పిలవాలంటే దవడలు వాచిపోతాయి. 10 days పడుతుంది పిలవాలంటే. సో బట్ కృష్ణ జస్ట్ ప్లేస్ ఎ ఫ్లూట్. అండ్ వాట్ హ్యాపెన్స్, 9 లక్షల గోవులకి వినిపిస్తుంది, సేమ్ ట్యూన్ వినిపించదండి. ఎవరెవరి పేరు ఏదో ఆ పేరే వినిపిస్తుంది, వచ్చాయని వినిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద కృష్ణాస్ ఫ్లూట్. సో కృష్ణ వాట్ ఎవర్ యూ వాంట్ కన్వే, ఈ కన్వేస్ త్రూ హిస్ ఫ్లూట్. సో ఆల్ కౌస్ కమ్ రన్నింగ్, కృష్ణ ఇస్ కాలింగ్ అస్ అని చెప్పి. సో దే ఆల్ కమ్. మనము
10 సార్లే అని చెప్పి పిలవాల్సిన అవసరం లేదు, అవన్నీ వచ్చేస్తాయి కృష్ణుడి దగ్గరికి. అండ్ సిమిలర్లీ మనము ఈవెన్ రాసలీల ముందు చూసినట్లయితే కృష్ణుడు శరత్ పూర్ణిమ రోజు నాడు వంశీవాడి వృక్షం కింద వెళ్ళి ఈ ప్లేస్ ఫ్లూట్. అండ్ ఆ ఫ్లూట్ ఎవరికి అందరికీ వినిపించదు. జస్ట్ లైక్ నీ మొబైల్ మాట్లాడితే అందరికి వినిపించదు, ఎవరు రిసీవర్ వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది. అవునా కాదా? ఇఫ్ దిస్ ఇస్ పాసిబుల్, ఆఫ్టర్ ఆల్ మన సాధారణ వ్యక్తులు మనకే ఇది సాధ్యమైనప్పుడు ఇట్ ఇస్ నథింగ్ సో వండర్ టు అండర్స్టాండ్. మన కృష్ణ ప్లేయింగ్ ఫ్లూట్, ఆ ఫ్లూట్ పక్కన ఉన్న వాళ్ళకి వినిపించదు, కానీ ఎవరికి వినిపించదు, ఎక్కడో దూరంగా ఉన్న ఆ గోపికస్త్రీ, అది కూడా ఏ గోపికస్త్రీ, మాధుర్య గోపికస్త్రీకి మాత్రం వినిపిస్తుంది అనమాట. రైట్? The Sakya cannot hear, their parents cannot hear, the children can't hear, their husbands can't hear, no one can hear it. ఎవరికి వినిపించాలి వాళ్ళకే వినిపిస్తుంది. అండ్ ఆ ఫ్లూట్ ద్వారా కృష్ణుడు ఏం చెప్పాలి, కమ్ టు వంశీవాడ ఇట్ గోస్. సో దట్ ఈస్ కృష్ణాస్ ఫ్లూట్. సో కృష్ణ వాట్ ఎవర్ అండ్ వాట్ ఎవర్ కృష్ణ ఎక్స్ప్రెస్ డిజైర్ అండ్ ద డివోటీ అలైన్స్, హీ ట్యూన్స్ హిమ్సెల్ఫ్. జో భగవాన్ కి సుర్ మే సుర్ మిలాతే ఓ సుర్ హై. హిందీలో చెప్పాలి అంటే సుర్ అంటే వన్ హూ డాన్సెస్ అకార్డింగ్ టు ద ట్యూన్ ఆఫ్ కృష్ణ ఈజ్ వ్రజవాసి. సో దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణాస్ ఫ్లూట్. అండ్ ఇప్పుడు వృందావనంలో కృష్ణుడి యొక్క, ఇప్పుడు విష్ణువు యొక్క ఆయుధము చక్రం అయితే, రైట్, చక్రధారి. సో కృష్ణుడి యొక్క ఆయుధము వేణుధారి అనమాట. మా టెంపుల్లో వేణుధారి చక్ర, మా ఇద్దరు ఉన్నాము, వి బోత్ మేనేజ్ టెంపుల్స్. సో వీ హ్యావ్, అంటే బై డిఫాల్ట్ వేణుధారిలో ఉంటాము, అవసరం చక్రధారి కూడా అవుతాం అనమాట. సో కృష్ణ, సో అంటే ఇప్పుడు విష్ణు కాంక్వర్స్ ఎవ్రీ వన్ బై హిజ్ చక్ర. కృష్ణ కాంక్వర్స్ ఎవ్రీ వన్ త్రూ హిస్ ఫ్లూట్, త్రూ హిస్ బ్యూటీ, త్రూ హిస్ ఫ్లూట్ అనమాట. సో అయితే ఇప్పుడు కృష్ణుడు తన యొక్క ఆపులెన్స్, ఇంతవరకు ఆ ఫ్లూట్ ద్వారా ఒక రకమైన వర్గాన్ని ఆకర్షించారు. ఇప్పుడు ఈ స్టోరీలో ఇక్కడ నుంచి కృష్ణుడు ఈ అట్రాక్ట్స్ ఎవ్రీ వన్ త్రూ ద మాధురి గోపి, త్రూ ద ఫ్లూట్. అండ్ వాళ్ళు కృష్ణుడు ఫ్లూట్ ఏ మిరాకిల్స్ చేస్తున్నాయి, ఏ మ్యాజిక్స్ చేస్తున్నాయి అన్నది వాళ్ళు చర్చించుకుంటున్నారు. దట్ ఈస్ హౌ ఇట్ బిగిన్స్. సో దిస్ చాప్టర్ బిగిన్స్ విత్ లైక్ శరత్ ఋతువు వచ్చింది అండ్ ఫుల్ వృందావన్ మొత్తం అద్భుతంగా తయారైంది. అన్ని చెరువులు నిండా కూడా కలువ పువ్వులు పూర్తిగా వికసించాయి, నిండా తుమ్మెదలు ఉన్నాయి. అండ్ తుమ్మెదలు అద్భుతమైన సౌండ్ చేస్తున్నాయి, గాలి కూడా చల్ల గాలి వీచుస్తుంది. అలాంటి వాతావరణంలో కృష్ణుడు గోవుల్ని తీసుకొని ఆయన వేణు వాయించుకుంటూ ఆ ఫారెస్ట్ లో ఎంటర్ అయ్యారు. ఓకే, సో నేను ఇప్పుడు ఐ నో ది శ్లోకాస్, బట్ ఐ విష్ మీరు కూడా కొంతమంది ఈ శ్లోకాన్ని చూడగలని ఆశిస్తాను. కాబట్టి ఐ విల్ షేర్ ద స్క్రీన్ because these are very beautiful shlokas. I will discuss 5-6 shlokas today, right? Yeah, so this is the first shloka we will discuss. అంటే ఈ శ్లోకంలో కృష్ణుడి యొక్క రూపాన్ని సుఖదేవ గోస్వామి వర్ణిస్తున్నారు అండ్ సుఖదేవ గోపికలు వర్ణిస్తున్నారు అనమాట. నేను చెప్పినట్టుగా మనం మందిరంలోకి వెళ్ళండి, కృష్ణుడిని చూడండి, మనకి రాధా శ్యామ్ సుందర్ వాట్ ఎవర్ డిటీస్ మనకి ఒక రకంగా ఉంటారు. కానీ అదే రసిక భక్తులు వాళ్ళు భగవంతుని సౌందర్యం చూసి వర్ణిస్తే అది మనకి ఇంకా అప్పుడు కృష్ణుడి ఆకర్షణ పెరుగుతుంది. సో ఇక్కడ గోపికలు దే ఆర్ యాక్చువల్ రసిక భక్తాసులు. సో దే ఆర్ గ్లోరిఫై, వాళ్ళ కృష్ణుడి యొక్క సౌందర్యం ఇలా వర్ణిస్తున్నారు. బర్హా పీడం నటవరవపుం కర్ణయోర్ కర్ణికారం బిభ్రత్వసక కనక కపిశం వైజయంతిం చమాలం రంధ్రాన్ వేణుర్ అదర సుదయార్ పూరయాన్ గోప వృందారణ్యం స్వపాదరమణం ప్రావిశద్గీత కీర్తి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుని గురించి చెప్తున్నారు. బర్హా పీఠం, భగవంతుడు ఎలా ఉన్నారంట అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, టెంపుల్ తీసుకెళ్లారు, కృష్ణుడు ఎలా ఉన్నాడంటే బాగానే ఉన్నాడండి, ఇస్కాన్ వాళ్ళు బాగా డెకరేషన్ చేస్తారండి, మనకు అంతే అన్నమాట. కానీ గోపికలు ఇక్కడ వాళ్ళ కృష్ణుడికి అంగాంగ వర్ణన చేస్తున్నారు. మనం కూడా అంగాంగ వర్ణన అనే పదాన్ని టిపికల్గా, అంగాంగ వర్ణన అనే పదాన్ని టిపికల్ గా మనము ఒక కామాంధుడు స్త్రీలకి వర్ణించడానికి కోసం వివరిస్తాడు. కానీ ఇక్కడ గోపికా స్త్రీలు కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఎలా ఉన్నారంటే కృష్ణుడు బర్హా పీఠం. సో కృష్ణుడు తల మీద ఏముందంట, ఒక నెమలి పింఛము ఉందంట. ఆయన తలపాగ ఉంది, తలపాగ మీద నెమలి పింఛము ఆకర్షణగా ఉంది. నటవర వపుం అని భగవంతుడు ఎలా ఉన్నారంట, ఆయన సాధారణ నిల్చోలేదు, త్రిభంగి రూపంలో నిల్చున్నారనమాట, ఒక డాన్సర్ గా నిల్చున్నాడు. ఆయన ఏమని, ఇప్పుడు విష్ణు ఎలా ఉంటారు చెప్పండి, అటెన్షన్ అలా ఉంటారు. కృష్ణుడు ఎప్పుడు అలా ఉంటారా? ఇప్పుడు నేను బలరాం జయంతి, కృష్ణ బలరాం ఎప్పుడు ఎలా ఉంటారు చూడండి, ఇద్దరు మిలిటరీ ఆఫీసర్లాగా ఇలా ఉంటారా? ఇలా ఉండరు, ఇలా పూజ చేస్తారు, ఇలా చేసుకుంటారు అనమాట. దట్ ఈస్ హౌ దే ఆర్. సో అందుకే బయట వాళ్ళు నారాయణుడు విష్ణు ఎక్కువ, కృష్ణుడు మీరు ఎందుకు కృష్ణుడు అంటారు, నారాయణ అనాలి కదా అని చెప్పి.
సింపుల్గా ప్రభుపాద తేల్చేస్తారు. భగవంతుడు ఇంట్లో ఉంటే కృష్ణుడు, ఆఫీస్లో ఉంటే నారాయణుడు అని చెప్పి. ఇప్పుడు మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్, అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు యూనిఫామ్లో ఒక రకంగా స్టార్లతో ఉంటారు అలాగా. ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా సాధారణంగా ఒక లుంగి కట్టుకొని హ్యాపీగా మైండ్ వేసుకొని రిలాక్స్డ్గా ఉంటారు. సో ఇంట్లో ఉన్నప్పుడు ఈ కృష్ణ. కొంతమందికి ఎలా ఉంటారు, ఇప్పుడు వాళ్ళ యొక్క నేచర్ ప్రకారం, ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు, ఆ కమిషనర్ డ్రైవర్, వాళ్ళకి ఎలా అనిపిస్తారు, వాళ్ళకి సార్ని యూనిఫామ్ చూడడం నచ్చుతుంది అనమాట. బికాస్ దే దాస్యభావాలు ఉన్నారు కాబట్టి. అదే పిల్లవాడికి వాళ్ళ నాన్న యూనిఫామ్ నచ్చడు, సాధారణంగా నచ్చుతాడు అనమాట. బికాజ్ వాళ్ళు దే ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ రస. వాళ్ళ వైఫ్ కూడా హస్బెండ్ యూనిఫామ్ ఉన్నప్పుడు అడగడం భయపడుతుంది. అదే బట్టలు మార్చుకున్నాక లుంగి కట్టుకున్నాక ఏవండి ఏవండి సినిమాకి తీసుకెళ్ళండి, మహావతార నరసింహ సినిమాకి తీసుకెళ్ళండి అడుగుతుంది అనమాట. సో సిమిలర్లీ కృష్ణ ఇంట్లో ఉన్నప్పుడు స్ట్రైట్గా నిలిచి చూడండి. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ క్యాజువల్, మన ప్లేస్ అది. సో వృందావన్ ఇస్ కృష్ణాస్ హోమ్. సో బర్హా పీడం, కృష్ణుడు తల మీద నెమ్మలి పింఛం ఉంటుంది. అండ్ ఆయన త్రిభంగి రూపంలో ఇలా యాంగిల్లో ఉన్నారనమాట. వెరీ కూల్, వెరీ క్యాజువల్, పీస్ఫుల్, రిలాక్స్డ్. నెక్స్ట్ కర్ణయోర్ కర్ణికారం, అండ్ చెవుల దగ్గర ఏంటంటే కృష్ణుడు చెవులో ఒక పువ్వు పెట్టుకుంటారు అనమాట, కర్ణికా ఫ్లవర్. అంటే నాకు తెలియదు, అడగొద్దు కర్ణికా ఫ్లవర్, బట్ దట్ ఈస్ లైక్ ఎల్లోయిష్ కర్ణికా ఫ్లవర్. నెక్స్ట్ ఏంటంట బిభ్రత్ వసక కనక కపిషం. సో బిభ్రత్ అంటే ఆయన ఏం వేసుకున్నారంట, ఆయన యొక్క ధోతి ఎలా ఉందంట, పసుపు రంగులో ఉంది అని చెప్తారు అనమాట. రైట్, కనక అంటే పసుపు రంగు అనమాట, ఎల్లోయిష్, కనక కపిషం అని చెప్పి. నెక్స్ట్ వైజయంతిం చ మాలం, దేవాది దేవుడు ఇంట్లో ఎంత గొప్పవాడైనా సరే, ఈవెన్ అంబానీ అయినా సరే, ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఏమిన్ని చాలా ఆడంబరంగా ఉండడు, సాధారణంగా ఉంటాడు. సిమిలర్లీ కృష్ణ లక్ష్మీపతి, బట్ ఇట్స్ హోమ్ ఈజ్ వెరీ సింపుల్. ఆయన సాధారణ వైజయంతిను, సో సాధారణ వనమాలి, సింపుల్ గార్లెన్స్తో ఉంటారనమాట. నెక్స్ట్ రంధ్రాన్ వేణూర్, అదర సుదయ గోపయాన్ పూర వృంద. ఆయన భగవంతుడు ఎలా ఉన్నారంట, ఆయన తన పెదాలకి ఫ్లూట్ వాయిస్తున్నారంట. ఆయన పెదాలు చూసిన సుధామృతం ఆ వేణువు తగిలినప్పుడు ఆ వేణువు పులకించి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెన్ వీఆర్ ఎక్స్టసీ వచ్చినప్పుడు కొంచెం శరీరం ఇలా కనిపిస్తుంది అనమాట, రోమాలు లెక్కపరుచుకుంటాయి, శరీరం కనిపిస్తుంది. సిమిలర్గా కృష్ణుడు ఫేస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్లిమిటెడ్లీ బ్యూటిఫుల్. చెప్పాలంటే ఆ తుమ్మెదులు కృష్ణుడు చూసినప్పుడు కృష్ణుడు అందాన్ని చూసి మూర్చపడిపోతాయి అవి, అంతటి సౌందర్యము. అండ్ ఆ ఫేస్లో కూడా, ఎవరి ఫేస్లో అయినా సరే, ఫేస్లో కూడా మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్ ఐస్ అండ్ లిప్స్. అండ్ కృష్ణాస్ లిప్స్ నుంచి వచ్చేది అనేది అమృతం, అది మనలాగా సెలవే కాదు. అండ్ ఆ అమృతం అనేది ఎప్పుడైతే ఆ యొక్క ఫ్లూట్కి తగులుతుందో ఆ ఫ్లూట్ పులకించిపోతుంది. అండ్ ఆ వెదురు పులకించినప్పుడు ఆ రెజనెన్స్ అంటాం కదా, టిపికల్గా సైన్స్లో టంగ్ అని కొడతాం ఫోర్క్ని, రెజనెన్స్ వస్తుంది. సో ఆ ఫ్లూట్ రెజనేట్ అయినప్పుడు ఆ రెజనెన్సే ఒక అద్భుతమైన వేణు మాధురి కింద బయటకు వస్తుంది అనమాట. రంధ్రాన్ వేణూర్ అదర సుదయ. సో ద నెక్టర్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద హోల్స్ ఆఫ్ కృష్ణస్ ఫ్లూట్ అని చెప్పి. నెక్స్ట్ పూరయాన్ గోప వృంద, ఆ విధంగా వృందారణ్యం స్వపాద రమణం ప్రావిశత్ కీర్తి గీతం అని చెప్పి. ఆ విధంగా భగవంతుడు తన యొక్క స్నేహితులతో కలిపి బృందావనంలో ప్రవేశిస్తున్నారు, తన పాదాలతో బృందావనం మీద అడుగులు వేస్తూ అని చెప్పి. దిస్ ఇస్ ఫస్ట్ గోపీస్ యొక్క మెడిటేషన్, ఇది ఇలా కృష్ణుడు వెళ్తున్నాడు అని చెప్పి. రైట్, సో బర్హా పీడం, ద బిగినింగ్ ఇట్స్ ఫస్ట్ లైన్ ఇట్స్ బర్హా పీడం, కృష్ణుడు తలపైన నెమలి పించం అని చెప్పి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్ వై నెమలి పించం. కృష్ణుడు ఎందుకు నెమలి పించం వేసుకుంటాడో తెలుసా అండి? దెర్ ఆర్ 4 reasons. నేను మొన్న హోల్ 1 hour క్లాస్ చెప్పాను, బట్ ఐ విల్ స్పీక్ ఇన్ 3 minutes. సో 1 reason ఫర్ పీకాక్ ఫెదర్ ఆన్ కృష్ణాస్ హెడ్ ఇస్, నోట్ చేసుకోండి, బికాస్ కృష్ణుడు నృత్యం, టిపికల్గా ఈ లోకంలో నృత్యం అనగానే గుర్తుకొచ్చేది ఏంటి చెప్పండి? కుక్క, పంది, పిల్లి, నక్క, ఏనుగు, ఎలక, పీకాక్. ఎవరు? నమిలి, పీకాక్. ఎగ్జాక్ట్లీ. సో ద మూమెంట్ యూ టాక్ ఆఫ్ డాన్స్, ఇట్ ఇస్ పీకాక్. సో పీకాక్స్ డాన్స్ అండ్ దే ఫీల్ ప్రైడ్ ఇన్ ద డాన్సింగ్. వాళ్ళకి ఆనందం వస్తే పురివిప్పుకొని నృత్యం చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ కృష్ణుడు నృత్యం చేసినప్పుడు ఆ తన యొక్క గోపికలతో కానీ గోప బాలకులతో కానీ నెమళ్ళు చూసి పులకించిపోతాయి. మై గాడ్, దీన్ని కదా డాన్స్ అంటారు అని చెప్పి, ఈ డాన్స్ ముందు మన డాన్స్ ఏంటి అని చెప్పి. సో దే బికమ్ స్టన్డ్ బై సీయింగ్ కృష్ణాస్ డాన్స్ అండ్ ద ఆల్ పీకాక్స్ ఆర్ పుట్ టు షేమ్, రాదర్ దే వర్ గ్లాడెన్ టు సీ కృష్ణాస్ డాన్సింగ్ అనమాట. సో అప్పుడు ద కింగ్ ఆఫ్ ద పీకాక్స్ అనమాట, ఆవిడ ముందుకొచ్చి, కృష్ణ చాలా ధన్యవాదాలు, మాకు నీ అద్భుతమైన నృత్యాన్ని మాకు దర్శనం చేయించినందుకు అని చెప్పి.
అని ఆవిడ తన యొక్క పీకాక్ ఫెదర్ కృష్ణుడికి ఇస్తుంది. అండ్ కృష్ణ ఇస్ సచ్ ఏ డివోటీ. ఆయనకి ఆయనకి సేవ చేసుకోవడానికి యూ డోంట్ నీడ్ ఎనీ క్వాలిఫికేషన్. నజన్మనూనం మహతోను సౌభగం నవాక్న సిద్ధిర్ నకృతం నకృతం ఏతు అని చెప్పి. సో హనుమాన్ కూడా చెప్తారు, నజన్మనూనం మహతోను సౌభగం. ఏమంటారంటే నా యొక్క శ్రీరామచంద్రుడు సేవ చేసుకోవడం కోసం ఏం అవసరం లేదు, జన్మ అవసరం లేదు, వాక్కు అవసరం లేదు, నెక్స్ట్ అందం అవసరం లేదు, నెక్స్ట్ సంపద అవసరం లేదు, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అవసరం లేదు, నా ఆకృతి సో తోషహేతు, సో ఇవేమీ అవసరం లేదు. ఏం చాలు, డివోషన్ ఇస్ సఫిషియంట్. అండ్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా, నేనే ఎగ్జాంపుల్. ఎందుకంటే మేము ఒక వనగోచరాసను అడవుల్లో తిరిగే వాళ్ళము, ఒక వానర జాతి. వానర జాతికి చదువా, సంధ్యానా, అందమా, లేకపోతే వంశమా, ఏంటి కులమా, గోత్రమా, ఏంటి చెప్పండి వానర జాతికి. కానీ ఏమంటే మేమే ఎగ్జాంపుల్. రాముడు స్వయంగా మమ్మల్ని స్వీకరించాడు, మమ్మల్ని తన స్నేహితుడిగా ఎంచుకున్నాడు, మమ్మల్ని సేవకుడు ఎంచుకున్నాడు, ఇంకేం కావాలని చెప్పి. సో ఆల్ దట్ కృష్ణ డిమాండ్స్ ఇస్ భక్తి, నథింగ్ ఎల్స్, రైట్? సో సో సిమిలర్లీ ఇక్కడ నెమలి ప్రేమతో ఒక నెమలి పీకాక్ ఫెదర్ నెమలి పింఛం ఇస్తుంది, కానీ కృష్ణుడు ఆ ప్రేమ తీసుకుని దాన్ని తన తల మీద పెట్టుకుంటాడండి. సో దట్ ఈస్ ద రీజన్ వై కృష్ణ హ్యాస్ ఎ పీకాక్ ఫెదర్. దిస్ ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇందాక నేను చెప్పినట్టుగా గోపీస్ గురించి చెప్పాను కదా. సో గోపీస్ అనేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు కృష్ణుడి యొక్క సౌందర్యానికి ఇప్పుడు 9 అనేది ఎలాగా కలుపుకు ఆకర్షణ చెందుతుందో అండ్ మత్తెక్కిపోతుందో, అదే విధంగా గోపీస్ ఆర్ లైక్ దే మ్యాడ్ బై కృష్ణస్ బ్యూటీ. కాబట్టి కృష్ణుడిని తదేకంగా చూస్తుంటారు అనమాట. నిమిషం క్షణకాలం పాటు కూడా కృష్ణుని చూడకుండా ఉండలేరు, మరియు ఆ రెప్పపాటు కాలం కూడా కృష్ణుడు చూడలేకపోతే వాళ్ళు తట్టుకోలేరు అనమాట. కాబట్టి వాళ్ళకి సో గివెన్ ఏ ఛాన్స్, వాళ్ళ కళ్ళు కంటిన్యూస్ అలాగే యాజ్ మచ్ పాసిబుల్ వితౌట్ బ్లింకింగ్ దే లుక్ అట్ కృష్ణ. సో ఇప్పుడు మీరు నెమలి పెంచు తీసుకున్నట్లయినా సరే, నెమలి పెంచు కూడా నెమలి కన్ను అంటారు. సెంట్రల్ చూసారు కన్నులా ఉంటుంది, నెమలి పెంచానికి కన్ను ఉంటుంది, రైట్? ద పీకాక్ ఫెదర్ యూ హ్యావ్ ఎ సెంట్రల్ మే, దట్ ఈస్ కాల్డ్ నెమలి కన్ను అంటారనమాట. సో దట్ ఈస్ ఒక రకంగా కన్ను కాదు, నెమలి కన్ను అంటాము. అది ఎప్పుడు బ్లింక్ చేస్తుందా అండి? డస్ ద పీకాక్ ఫెదర్స్ ఐ డస్ ఇట్ బ్లింక్? డజంట్ బ్లింక్. సో ద పీకాక్ ఫెదర్స్ ఐ represent Gopi's love for Krishna, because that peacock feathers eye that doesn't blink, just like gopis, they don't blink their eyes, they're always looking at Krishna with eyes completely matta. So the eyes of peacock feather represent the eyes of gopis anamata. So Krishna has a respect for the love of gopis towards him, he puts the peacock feather on his forehead. అర్థమైందా? దట్ ఈస్ ద శ్లోక. సో బర్హా పీడం నటవరం, ది బెస్ట్ ఆఫ్ ద డాన్సర్స్ అండ్ త్రిభంగి ఫామ్, కర్ణయోర్ కర్ణికారం, బిభ్రత్ వసతి కనక కపిశం, వైజయంతిం చమాలం, రంధ్రాన్ వేణు చెప్పాను కదా. యా, సో ఇదే విధంగా ఇది నాట్ ఓన్లీ విత్ ద గోపిస్ ఇన్ వృందావన్, ఇఫ్ యు సీ దిస్ ఇస్ ద కేస్ ఎవ్రీవేర్, ఈవెన్ ఇన్ ద్వారక ఆల్సో. మీరు భాగవతంలో కృష్ణ ఎంటర్స్ ద్వారక ఒక చాట్ బాక్స్ శ్లోకం వస్తుంది, నిత్యం నిరీక్షమానానాం యదపి ద్వారకౌకశం నా విత్రిప్యంతే హీదృశ శ్రియో దామాంగం అచ్యుతం. సేమ్ అంటే నిత్యం నిరీక్షమానానాం అంటే ఎల్లప్పుడు కృష్ణుడు ద్వారకాపురం సేమ్ స్టోరీ. కృష్ణుడు ఎప్పుడైతే అంతపురం నుంచి బయటకు వచ్చారో, సుధర్మసాన్ని బయటకు వస్తారో, ఆ ద్వారకాపురి వాసీస్ లేడీస్ వాళ్ళందరూ టెర్రస్ ఎక్కేస్తారు. ఎందుకంటే ఎదురుగా రారు, బికాస్ దట్ ఇస్ సోషల్ ఎటికేట్. టెర్రస్ ఎక్కేస్తారు, కృష్ణుడు అదేకంగా చూస్తూ ఉంటారు అనమాట. నిత్యం ప్రతిరోజు కృష్ణుడు. ఇప్పుడు మనమైనా సరే, ఈవెన్ మోస్ట్ ఐ డోంట్ నోను డిజైర్డ్ మేల్, డిజైర్డ్ ఫిమేల్, బ్యూటీ క్వీన్స్, వాళ్ళకు కూడా వన్ దేర్ మ్యారేజ్ హస్బెండ్ ఒక పాయింట్ బోర్ కూడా వస్తుంది. బట్ కృష్ణ ఇస్ సచ్ పర్సన్ ఈజ్ ఎవర్ బ్యూటిఫుల్. అవునా కదా చెప్పండి నేను, రైట్? సో మన ఈ లోకంలో బ్యూటీ ఎలాంటిదంటే బబుల్ గమ్ లాగా అనమాట. సో బబుల్ గమ్ చిన్నప్పుడు బిగ్ బబుల్ అని చెప్పి బూమర్ అని చెప్పి ఉండేది అనమాట. ఆహా, సెంటర్ ఫ్రెష్ బబుల్ గమ్, వెరీ స్వీట్. 2 minutes, ఫస్ట్ 1 minute అద్భుతం, సెకండ్ 1 minute ఒక రకం ఓకే, థర్డ్ మినిట్ చల్తాయి, ఫోర్త్ మినిట్ ఓకే చాలు, ఇంకా ఫిఫ్త్ మినిట్ చూసేస్తా ఉమ్మేస్తాను అనమాట. అంటే 5 minutes తర్వాత ఇంక ఇట్ ఇస్ స్టేల్ ఫర్ యూ. పేరుకి సెంటర్ ఫ్రెష్ అంటాం అనమాట. సెంటర్ ఫ్రెష్ అంటే ఓన్లీ లిటిల్ ఫ్రెష్, బట్ కృష్ణ సచ్ కైండ్ ఆఫ్ బబుల్ గమ్.
ఈజ్ ఎవర్ ఫ్రెష్. అంటే ఎంత మనము ఆ బబుల్ గమ్ తింటూ ఉన్నా సరే ఆ రస ఇంకా 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 పెరుగుతుంగా తగ్గదనమాట. దట్ బ్యూటీస్ నెవర్ శాషియేటింగ్ అనమాట. నిత్యం నిరీక్షమాణానం. ఉమ్, అంటే ఎప్పుడు చూస్తూనే ఉన్నారు. అరే భయ్ బోర్ కొట్టదా మీకు? యదపి ద్వారకౌకశం. సో ద లేడీస్ ఆఫ్ ద్వారకాపురి నా వితృప్యంతే హి దృశ. వితృప్యంతి అంటే నో తృప్తి, హి దృశ అంటే ఎంత చూస్తున్నా సరే దే ఆర్ నాట్ శాషియేటెడ్ అనమాట. రైట్. సో దిస్ ఈస్ కృష్ణాస్ బ్యూటీ. చాలాసార్లు అడుగుతారు, ప్రభుజీ హరే కృష్ణ మహామంత్రం అంటున్నారు కదా, వి సే దట్ ఈస్ భగవంతుడు నామము, భగవంతుడు వేరు వేరు కావద్దని చెప్తున్నాం. పీపుల్ ఆస్ వాట్ ఇస్ ద ప్రూఫ్? నా రీసెంట్ ఒక వీడియో తయారు చేశాను నేను అనమాట. అంటే హౌ కెన్ యూ సే కృష్ణాస్ నేమ్ అండ్ కృష్ణ ఆర్ నాన్ డిఫరెంట్? సరే మనం చెప్పొచ్చు ఇది ఈ కలిసంతన ఉపనిషత్తులో ఉంది, బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది, ఇవన్నీ నాకు తెలియదురా భయ్. నాకు తెలియదు, ఐ డోంట్ నో శాస్త్ర ట్రూ ఆర్ నాట్. టెల్ మీ హౌ ద హోలీ నేమ్ ఈజ్ యాక్చువల్ ఎఫెక్టివ్. ఒకటే చెప్తా, ఈ లోకంలో నీకు మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ స్వీట్ ఏంటి? ఒక రసగుల్లా. సరే రోజుకి 1 తిను, 5 days ఫినిష్. నేను విజయవాడ వచ్చి ఫస్ట్లోని ఎవరింటికి ప్రసాదం పిలిచారు, నువ్వు వెళ్ళాను. మాటలు బట్టి చెప్పాను నాకు ఫూల్ మకాన సబ్జీ అంటే ఇష్టము, బీరకాయ అంటే ఇష్టం అని చెప్పి అనవసరంగా చెప్పాను అనమాట. నెక్స్ట్ 2 years ఏ ఇంటికి వెళ్ళినా సరే అదే మెను. అరే బాయ్ తిని 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 నాకు అసలు ఆ మెను అంటే విసుగొస్తుంది అనమాట. మార్చండ్రా బాబు అని చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా అరటికాయ, బీరకాయ, ఫూల్ మకాని, అయ్యి బాబోయ్ అని చెప్పి. సో మనకి ఎంత ఫేవరెట్ అయినా సరే ఇఫ్ ఇట్ ఇస్ ఎవ్రీడే సర్వ్డ్ దెన్ విల్ బి బోర్డ్ అనమాట. రైట్. దట్ ఈస్ విత్ అస్. కానీ ఎంత ప్రతిరోజు మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఇళయరాజా సాంగ్స్, మై ఫేవరెట్ యూస్ టు బి. సో ఎంత విన్నా సరే ఒక పాయింట్ తర్వాత అట్ సమ్ పాయింట్ విల్ గెట్ బోర్డ్. కానీ దేర్ ఇస్ వన్ దిస్ హరే కృష్ణ మంత్ర 21 years నుంచి నేను అదే మంత్రం జపం చేస్తున్నాను, అదే కీర్తన. నా బోర్డ్ విషయం పక్కన పెడితే మై టేస్ట్ కంపేర్ టు ఫ్యూ ఇయర్స్ బిఫోర్ ఇస్ ఈవెన్ మోర్ నౌ. నా ఒక్కడిదే కాదు, యూ ఆస్క్ ఎనీ డివోటీ ఇన్ ఇస్కాన్, ప్రభుజీ చెప్పు చిన్న హెల్ప్ అడుగు, మార్చండి ప్రతి మంత్రం. ఎందుకు? బోర్ కొట్టేసింది ప్రభుజీ. నో. ఎంత ప్రేమగా కొన్ని కార్ అయినా కొన్నాళ్ళకి బోర్ కొట్టేస్తుంది, ఎంత ఫేవరెట్ డ్రెస్ బోర్ కొట్టేస్తుంది. ఈ లోకంలో ఏదైనా బోర్, మొబైల్స్ బోర్ కొట్ట, అందుకనే కదా మార్చేస్తుంటాము. మహామంత్రాన్ని మారుస్తున్నారండి అలా అని చెప్పేసి మనకి జపం చేస్తే తగ్గుతుందా? టెల్ మీ వన్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఎనీథింగ్ విత్ టైం దాని టేస్ట్ తగ్గుతుంది. సింపుల్ బబుల్ గమ్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ లోకంలో అంతా అలాగా చెప్పల సుఖాలు. బట్ ఇఫ్ దర్ వన్ థింగ్ విచ్ ఇస్ ఎక్స్పోనెన్షియలీ రైజింగ్, దట్ ఈస్ హోలీ నేమ్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రూఫ్. కృష్ణ ఇస్ నవ్వ యవ్వన, సినిమా కృష్ణ నామ్ ఇస్ నవ్వ యవ్వన అనమాట. లైక్ దట్. సో ఇక్కడ కూడా నామం మాత్రమే కాదు, గుణ రూప లీల నామ ఆల్ ఎవర్ ఫ్రెష్. ఓన్లీ థింగ్ ఇస్ దట్ యూ షుడ్ నాట్ బి అఫెన్సివ్. మనము అపరాధాలు చేస్తే ఆ రుచి మనం తగ్గిపోతుంది. బికాస్ ఎందుకు తగ్గుతుందంటే జాండీస్ పేషెంట్ అయిపోతాం కాబట్టి, జాండీస్ పేషెంట్స్కి చెరుకు రసం టేస్ట్ తెలియదు కాబట్టి అలాగన. రైట్. సో ఎనీ హౌ నెక్స్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్. నెక్స్ట్ అఫ్ కోర్స్ దేర్ ఆర్, అంటే వాళ్ళు 18 శ్లోకాలు, ఇది స్టార్ట్ 20 శ్లోకాస్, 13 శ్లోకాలు చెప్తారంటే ఈచ్ బృందావనంలో ఒక్కొక్క ఎలిమెంట్ ఎలాగా కృష్ణుడి యొక్క ఆ ఫ్లూట్ సౌండ్కి స్టన్ అయింది అని చెప్తారనమాట. మనం ఇప్పుడు శ్లోకా నెంబర్ 5 చూసాం కదా. నెక్స్ట్ విల్ సి శ్లోకా నెంబర్ శ్లోకా నెంబర్ 9. మేబీ విల్ స్లీక్ శ్లోకా నెంబర్ బిఫోర్ శ్లోకా విల్ శ్లోకా నెంబర్ 10 చూద్దాం మనం. టైం ఐ విల్ షేర్. వెరీ బ్యూటిఫుల్ శ్లోక. ఇందాకలు మనం చెప్పాం కదా, ఏం చెప్పానంటే కృష్ణుడు ఈ విధంగా బృందావనంలో అడుగులేసుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పాను ఇక్కడ నేను. బృందారణ్యం స్వపాదరమణం ప్రావిశత్ కీర్తి హేతు అని చెప్పి. సో బృందావనంలో అలా వెళ్తున్నారని చెప్పి. ఇప్పుడు గోపికలు బృందావనం యొక్క గొప్పదనం చెప్తున్నారు. బృందావనం సఖిభువో విదనోతి కీర్తిం యద్దేవకిది సుతపదాంబుజలబ్ధ లక్ష్మి గోవిందవేణుమనుమత్త మయూర్ నృత్యం ప్రేక్షాది సానవతరణ్య సమస్త సత్వం. సో ఇక్కడేం చెప్తుందంటే బృందావనం సఖిభువో విదునోతి కీర్తి యద్దేవకి సుత పదాంబుజ లబ్ధ లక్ష్మి అని చెప్తున్నారనమాట. సో గోపికలు అంటున్నారు ఎంత అదృష్టవంతురాలు ఎవరు? బృందావన్ ధామం. ఎందుకంటే అదృష్టం అంట, ఎందుకంటే యద్ దేవకి సుత పద అంబుజ లబ్ధ్వ లక్ష్మి అని చెప్పి. అంటే బృందావనం అనేది మోస్ట్ ఫార్చునేట్
చెప్పాలంటే ఈ భూదేవికి మకుటం లేని మహారాణి తయారైంది. మనం చెప్తాం మకుటం లేని మహారాజు అంటాం కదా, సంబడి ఇస్ వెరీ యూనిక్. సో ఈ భూదేవి మొత్తం తీసుకుంటే ఆ భూదేవిలో మొత్తం భూలోకం మొత్తానికి వాట్ ఈస్ ద మోస్ట్ ఆర్నమెంటెడ్ ప్లేస్? బృందావన్ అంట. ఎందుకంట? బికాస్ అక్కడ ఏమవుతుందంట, యాద దేవకి సుత పదాంబుజ లబ్ధ లక్ష్మి. అక్కడ బృందావనంకి రిచెస్ట్ అనమాట. ఎందుకు రిచెస్ట్ అంటే లబ్ధ లక్ష్మి. లక్ష్మి అంటే సంపద. ఏంట సంపద బృందావనానికి? కృష్ణుడి యొక్క చరణ పాదాలని తాకే అదృష్టము బృందావనానికి కలుగుతుందంట. సో దే ఆర్ బృందావని సో 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 ఫార్. యాక్చువల్గా బృందావనం పులికించిపోతుంది. ఆ పులకింత అనేది ఎలా వస్తుంది? దట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ గ్రాస్ అండ్ ఆల్సో దే ఇట్ అంటే జలధరిస్తుంది అనమాట బృందావనం కృష్ణుడి యొక్క పాద తగిలి. యాక్చువల్గా ఇక్కడ మనం చూసినట్లయితే యద్ దేవకి సుత పద అంబుజ లబ్ధ లక్ష్మి. పద అంబుజ అని చెప్పారు. అంబుజ అంటే ఏంటి చెప్పండి? తామరపు కలుపు. యాక్చువల్గా మీరు భాగవతంలో కృష్ణుడి యొక్క ఏ అంగాన్ని తీసుకున్నా సరే ఒకే ఒక దాంతో పోలిక వస్తుంది. దేంతో పోలిక వస్తుంది? లోటస్ ఫ్లవర్. అవునా కాదు చెప్పండి? తస్య అరవింద నయనస్య పదారవింద అరవింద తస్య అరవింద పద అరవింద నయనస్య. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అంటే ప్రతి విషయంలో కూడా అరవింద, నెక్స్ట్ అంబుజ, పద్మ, పంకజ రకరకాల పేర్లతో పిలుస్తారనమాట. దేన్ని సూచిస్తాయంటే తామర పువ్వుతో. అంటే కృష్ణుడి యొక్క సౌందర్యం తామర పువ్వుతో సమానమా అంటే కాదండి. కానీ ఈ లోకంలో మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇస్ లోటస్. సో సో దట్ ఈస్ జస్ట్ ఏ కంపారిజన్. కానీ వాస్తవంగా లోటస్ బ్యూటీ కృష్ణుడి బ్యూటీ ఒకటి కాదు. లోటస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మెటీరియల్. కృష్ణ ఇస్ ఇన్కాంప్రహెన్సిబుల్. ఇప్పుడు కృష్ణుడి యొక్క రూపం ఏంటంటాను? నీల మేఘ శ్యామ అంటాం అనమాట, రైట్? సో డార్క్ మాన్సూన్ క్లౌడ్ అని చెప్పి. కానీ వాస్తవంగా దెర్ ఇస్ నో కలర్ ఇన్ ద విబ్జిఆర్ ఫర్ కృష్ణ. బట్ ఉన్నంతలో క్లోజెస్ట్ కలర్ ఇస్ నీలమేఘ శ్యామ, రైట్? సిమిలర్లీ కానీ మరి లోటస్ అనేది ఒక రీజన్ ఏంటంటే లోటస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్. అనదర్ రీజన్ విచ్ ఇస్ ఈవెన్ బిగ్గర్ రీజన్ ఎందుకు లోటస్ ఎందుకు పోలుస్తారంటే తామర పువ్వు అనేది పంకజ అంట. పంక అంటే బురద. సో పంకజ, సో బురదలో నుంచి వస్తుంది తామర పువ్వు, కానీ దానికి బురద అంటదు. అంటే బురద అనేది అపవిత్రం. బురద అనేది కానీ అపవిత్రంలో నుంచి వచ్చినా సరే అత్యంత పవిత్రంగా ఉండే పువ్వు తామర పువ్వు. అవునా? ఎప్పుడైనా తామర పువ్వు బురద అని మీరు చూడరు బురద అంటడం అనేది. సో బురదలో నుంచి వస్తుంది కానీ దానికి బురద అంటది అనమాట. అతీతంగా ఉంటుంది అది. సిమిలర్ గా భగవంతుడు ఈ లోకంలో అవతరిస్తారు. మెటీరియల్ వరల్డ్ ఇస్ డార్క్ ప్లేస్. మెటీరియల్ ప్లేస్ ఇస్ ఏ ప్లేస్ ఆఫ్ మిజరీ అండ్ ఆల్ ఫాల్స్. ఆయన ఈ లోకంలో అవతరించినా సరే, అంటే ఈ బురద లాంటి ఈ భౌతిక ప్రపంచంలో అవతరించినా సరే ఆయన తామర పువ్వు ఎలాగ బురద అంటుకోకుండా ఉంటుందో, పవిత్రంగా ఉంటుందో, భగవంతుని కూడా ఈ బురద లాంటి ఈ లోకంలో అవతరించినా సరే బురద అంటుకుంటూ పవిత్రంగా ఉంటారు. భగవద్గీతలో అదే వస్తుంది కదా. ఏమొస్తుంది ఆ శ్లోకం ఏంటది? మానుషం తనమాశ్రిత ఒక శ్లోకం వస్తుంది. వాటి ద శ్లోక అవజానంతి మామూఢం మానుషం తనమాశ్రితం అని చెప్పి, అవజానంతి మూఢ అని చెప్పి ఫూల్స్ ఓన్లీ అనుకుంటారు అనమాట. ఆయన కూడా మనలాంటి వాడే అని చెప్పి. బురదలో వచ్చినంత మాత్రాన ఆయన బురద అంటుకోడు, మనలా కాదు. మనం భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు ఈ భౌతిక త్రిగుణాల బంధనంలో ఉంటాము. కానీ భగవంతుడు ఈ లోకంలో అవతరించినా సరే ఈ త్రిగుణాల బంధనంలో ఉండరు. ఆయన తామర పువ్వు లాంటి వాడు. తామర పువ్వు బురదలో వచ్చినా బురద అంటుకోనివ్వదు, రైట్? సో సిమిలర్ గా ఎక్కడ చెప్తున్నారు? వృందావనం సఖిభువో విద్రోతి కుర్తు. మై డియర్ సఖీస్, జస్ట్ లుక్ అట్ వృందావన్, సో ఫార్చునేట్ అని చెప్పి. సో వాస్తవంగా కృష్ణుడికి 5 ఏళ్ళు దాటిన తర్వాత అంతవరకు ఆయన గోవత్సలను పాలించేవాడు. అప్పుడు ఆయనకి ప్రమోషన్ వస్తుంది అనమాట. ఏంటది? గోవుల్ని పాలించడానికి అనమాట. సో దాన్నే మనము గోపాష్టమి అంటాము. ఆ రోజే కృష్ణ గట్స్ ప్రమోషన్. ఏంటా ప్రమోషన్? గోవుల్ని తీసుకొని ఫారెస్ట్కి వెళ్ళాలి. అంతకుముందు కృష్ణుడికి హాఫ్ డే డ్యూటీ ఉండేది, రైట్? అంటే కాల్స్ని మన వాళ్ళు జస్ట్ విలేజ్ చివరకు తీసుకెళ్ళి వదిలేసేవాళ్ళు, మధ్యాహ్నం తిరిగి వచ్చేసేవాళ్ళు అనమాట. కానీ కౌసులు అంటే విలేజ్ దాటి ఫారెస్ట్లోకి వెళ్తారు, ఈవినింగ్ వచ్చేవాళ్ళు. సో హాఫ్ డ్యూటీ నుంచి ఫుల్ డే డ్యూటీ అండ్ దే గో డీప్ ఇన్సైడ్ ద ఫారెస్ట్ కౌస్. సో గోవులు కృష్ణుడు జన్మించిన రోజు నుంచి ఎదురు చూస్తున్నాయి, ఏ రోజు కృష్ణుడు మమ్మల్ని తీసుకువెళ్తాడని చెప్పి. దే ఆర్ హ్యాపీ వన్ సైడ్, మా పిల్లల్ని తీసుకెళ్తున్నాడు కృష్ణుడు అని చెప్పి. కానీ మాకు ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళు ప్రతి రోజు తలుచుకుని రోజు ఉంటుంది, కృష్ణుడు ఏ రోజు మమ్మల్ని గోచారం తీసుకెళ్తాడు, ఏ రోజు కృష్ణుడు సంగతి మాకు కూడా దక్కుతుంది చెప్పి. అలాంటి రోజు రానే వస్తుంది. సో రేపటి రోజు నాడు కృష్ణుడికి ఆ ప్రమోషన్ వస్తుంది. హీ విల్ బి టేకింగ్ అస్ టు ద గ్రేజింగ్, మమ్మల్ని తీసుకెళ్తారు.
సో గోవుల్ని యాజ్ ఎ డీప్ ఫారెస్ట్ లో తీసుకెళ్తారు. గోవత్సల్ని జస్ట్ విలేజ్ ఎక్స్టీరియర్ తీసుకెళ్తారు అనమాట. సో డీప్ ఫారెస్ట్ తీసుకెళ్తారంటే ఏముంటుంది, అక్కడ ముళ్ళు రాళ్ళు అన్నీ ఉంటాయి. సో మదర్ యశోద రేపు నుంచి సో కృష్ణుడికి 2 జతల బంగారు చెప్పులు తయారు చేసి ఇస్తుంది అన్నమాట. కృష్ణ హ్యావ్ దిస్ అని చెప్పి. మయ్య దేనికోసం? ఎందుకంటే రేపటి నుంచి నువ్వు గోవుల్ని తీసుకెళ్తున్నావు. అవును, అయితే మరి గోవుల్ని ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్తారు కదా, సో వాట్ మరి ఫారెస్ట్ అన్నాక మరి రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, పెబ్బల్స్ అండ్ థార్న్స్. సో యూ షుడ్ బి క్యారింగ్ షూస్. అప్పుడు కృష్ణ అంటాడు అనమాట, మయ్యా ఐఎమ్ ఓకే విత్ దాట్, బట్ వాట్ అబౌట్ ద కౌస్? యశోద ఇస్ సర్ప్రైజ్. అరే మనకి 9 లక్షల ఆవులు ఉన్నాయి అండ్ ఆవుకి 2 కాళ్ళు కాదు 4 కాళ్ళు మళ్ళీ. సో 9 4s are 36. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పి. సో యశోద అంటుంది, కృష్ణ గోవులకి ఇన్బిల్ట్ షూస్ ఉంటాయి, మనుషుల్లా కాదు. సి కౌస్ హ్యావ్ దట్ టఫ్, వెరీ టఫ్ టో సైజ్డ్. సో వాళ్ళకి అవసరం లేదు అని చెప్పి. కానీ అండ్ సెకండ్లీ మనం ఇవ్వాలన్నా సరే వీ కాంట్ హ్యావ్. కృష్ణుడు ఏమంటే తెలుసా, మయ్యా వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ కౌస్, వీఆర్ ఆన్ మాస్టర్స్. మనము గో సేవకులం, గో పాలకులం, మన సేవకులం అనమాట. కాబట్టి గోవులకి లేని ఫెసిలిటీ నేను తీసుకోనని చెప్తాను కృష్ణుడు. కాబట్టి నేను ఈ చెప్పుల్ని వేసుకోను అని చెప్తాను అనమాట. మదర్ యశోద యాంగ్జైటీ. అవునా, మరి రేపు కృష్ణుడు అడవికి వెళ్తాడు, ఎలా వెళ్తాడు మరి? షీఈస్ వర్రీడ్. అండ్ మోర్ దాన్ మదర్ యశోద హూ ఇస్ వర్రీడ్, ద కౌస్ ఆఫ్ వృందావన్ వర్రీడ్ అనమాట. దే ఆర్ వెంటనే మొత్తం డిస్కషన్ ఏం నడుస్తుందా అని చెప్పి దే ఆర్ టీ ఐస్ అండ్ గాటిడ్ అంటే కృష్ణుడు మా గురించి ఎంత ఆలోచిస్తున్నాడు అని చెప్పి. సో వెంటనే వైదర్ యోగమాయ పటన్సి వాళ్ళు ఇలా అనేసరికి మొత్తం అన్ని కూడా గోవులకి కర్రలకి కడతారు కదా తాడుతో రాత్రులు, అన్ని మిడ్ నైట్ లోనే అన్ని బై యోగమాయ పటన్సి అవన్నీ వీడిపోతాయి. రాత్రి బృందావనం వెళ్తాయి. బృందావనంలో ఆ ఫారెస్ట్ ఏ రూట్లో వెళ్తారు, వెళ్ళి ఆల్ ద థాట్స్ అన్నిటిని వాళ్ళు తమ లెగ్స్ తోని సైడ్ తోసేస్తాయి ఆ రూట్ లోని. అండ్ ఎక్కడెక్కడ స్టోన్స్ ఉంటే అన్నిట్లో క్రష్ చేసేసి ఫైన్ డస్ట్ తయారు చేసేస్తారు అనమాట. చేసేసి ఎర్లీ మార్నింగ్ కల్లా తమ దానిలోకి వచ్చి ఏం జరగనట్టుగా వచ్చి కూర్చుని పోతాయి అనమాట. దే కమ్ టు దర్ ప్లేస్, దే సిట్ యాజ్ ఇఫ్ నథింగ్ ఇస్ హ్యాపెండ్. అండ్ యాక్చువల్ కృష్ణ యాజ్ యూజువల్ కమ్స్ దేర్ అండ్ దెన్ చలో చల్తారు. దేర్ ఆల్ ఇన్ ఎక్స్టసీ, క్లౌడ్ 9. కృష్ణ ఇస్ విత్ us. థింక్ అబౌట్ ఇట్. మీ గురు మహారాజ్ మీటికి పదండి, మీ నలుగురిని తీసుకెళ్తాను యాత్ర కంటే, హౌ డూ యూ ఫీల్ లైక్ సో ద కౌ గో లైక్ దట్. మీకు అది ప్రభుజీ ఏంటి ప్రభుజీ 10,000 మంది తీసుకెళ్తారు ప్రభుజీ మా గురు మహారాజ్ అని చెప్పి. మన విషయంలో లైక్ మా గురు మహారాజ్ 10,000 పీపుల్ తీసుకెళ్తారు, అందులో ఒకడిని ఎక్కడో మూలన ఉంటాను కనిపించదు, దట్ ఇస్ ఓకే. బట్ కృష్ణ విషయం అలా కాదండి. కృష్ణ 10,000 కాదు 10 లక్షల మంది తీసుకెళ్ళినా సరే ద బ్యూటీ ఆఫ్ కృష్ణ ఇస్ అఖిల రసామృతమూర్తి. అఖిల రసామృతమూర్తి అనే పదానికి డెఫినేషన్ ఏంటంటే, కృష్ణ హ్యాస్ అన్లిమిటెడ్ ఎబిలిటీ టు రెసిప్రొకేట్ విత్ అన్లిమిటెడ్ డివోటీస్ ఇన్ అన్లిమిటెడ్ వేస్. రాసుకోండి డెఫినేషన్. కృష్ణ హ్యాస్ అన్లిమిటెడ్ ఎబిలిటీ టు రెసిప్రొకేట్ విత్ అన్లిమిటెడ్ డివోటీస్ ఇన్ అన్లిమిటెడ్ వేస్. అంటే ఒకే టైంలో సాఖ్య, వాత్సల్య, మాధుర్య, ఎనీ రస యు ఇంటరాక్ట్ విత్ మీ రెసిప్రొకేట్స్. మన విషయంలో మనం 2 రసాస్ కూడా డీల్ చేయాలి ఒకేసారి ఇద్దరితో. భార్య, తల్లి, వాత్సల్య రస, మాధుర్య రస. థింక్ అబౌట్ ఇట్. పండుగ వచ్చింది, బట్టలు కొనాలి. ఫస్ట్ తల్లికి ఇస్తామా వైఫ్కి ఇస్తామా? తల్లికి ఇస్తే వైఫ్ కోపం, వైఫ్ తల్లి కోపం అనమాట. ఏ విషయంలో అయినా సరే అట్ ఏ టైమ్ యూ కాంట్ ఈవెన్ సాటిస్ఫై 1 వాత్సల్య అండ్ 1 మాధుర్య. సో వి స్ట్రగల్. బట్ కృష్ణ వెన్ ఎంటర్స్ ద ఎరీనా, సో ఫ్రెండ్స్ ఒకలా చూడాలనుకుంటారు, గోపీస్ ఒకలా చూడాలనుకుంటారు, ఎల్డర్లీ పీపుల్ ఒకలాగా, రాక్షసులు ఒకలాగా. అంటే అట్ ఏ టైం మల్లానా మసన శ్లోక 9 o'clock మై గాడ్ ఐ విల్ కంక్లూడ్. సో కృష్ణ ఈజ్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ లో మనము ఏదో థ్రిల్లర్, హారర్, లేకపోతే ఫ్యామిలీ సెంటిమెంట్, డ్రామా, రొమాన్స్ ఒక టైంలో ఒకటే క్లాస్ని మాస్ వీటిలో ఒకటే సాటిస్ఫై చేస్తుంది. కృష్ణ సచ్ ఏ మూవీ. క్లాస్కి నచ్చుతుంది, మాస్కి నచ్చుతుంది, ఫ్యామిలీ వాళ్ళకి నచ్చుతుంది, యూత్కి నచ్చుతుంది, నెక్స్ట్ స్పై థ్రిల్లర్స్ వాళ్ళకి నచ్చుతుంది, యాక్షన్ నచ్చుతుంది, డ్రామా నచ్చుతుంది, రొమాన్స్, అన్ని జనర్స్కి ఒకేసారి ఒకే ఫిల్మ్ నచ్చగలిగిందంటే దట్ మూవీ ఇస్ కాల్డ్ కృష్ణ. దట్ ఈస్ అఖిల రసామృతమూర్తి. సో కృష్ణుడు 9 లక్షల గోవులను తీసుకువెళ్ళాడు అంటే, సో దేర్ ఆర్ క్లౌడ్ 9 అండ్ వృందావన్ బికమ్ డస్ట్, ఫుల్ ఫైన్ పౌడర్ అయిపోయింది. ఎలా అయిపోయింది? బికాస్ ద కౌ హెడ్, ద కౌస్ ఆర్ లైక్ వాటిని ఫుల్గా పల్వరైజ్ చేస్తారు అనమాట. అండ్ దెన్ కృష్ణుడు అప్పుడు అడుగు వేయడం వల్ల ఏమైంది, ఆ అడుగులు యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటాయి. అండ్ ఆ అడుగుల మీద ఎవ్వరు గోపబాలకులు కానీ గోవులు కానీ ఎవ్వరు దాన్ని మట్టరు.
కాబట్టి కృష్ణుడు అడుగులు ఎప్పటికి అలాగే ఉంటాయన్నమాట. సో మన మదర్ యశోద వాంట్స్ టు కాల్ కృష్ణ బ్యాక్ నో, ఆల్ దట్ షీ నీడ్ టు డూ ఫస్ట్ ఫాలో ద ఫుట్ స్టెప్స్ అనమాట. అప్పుడు జీపీఎస్ లొకేషన్ షేర్ చేయండి అయ్యా బాబు, కరెక్ట్ లొకేషన్, లైవ్ లొకేషన్ ఏ అవసరం లేదు. ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ కృష్ణ, యూ విల్ రీచ్ ద ప్లేస్. కృష్ణ భగవానికి జై. కెన్ ఐ టేక్ 5 minutes ప్రభుజీ? ఇస్ ఇట్ ఓకే? 5 minutes? ఓకే. సో సిమిలర్లీ అంటే నేను యాక్చువల్గా 13 శ్లోకాస్ ఉండే, నేను 3 శ్లోకాస్ చెప్పాను ఇప్పటికి. సో 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 ఈ విధంగా కృష్ణుడు ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంట, గోవిందం వేణుం అనుమత్త మయూర నృత్యం, రైట్. అండ్ ఎప్పుడైతే కృష్ణుడు అలా వేణు వాయిస్తూ వెళ్తుంటాడో నెమళ్ళు పిచ్చెక్కిపోతాయంట అనమాట. నెమల్ని పిచ్చెక్కిపోయి అసలు అవి ఏ నెమలైనా సరే 5 minutes నాట్యం చేస్తే అలిసిపోతుంది. నెమళ్ళు ఎక్కువసేపు నాట్యం చేయవు ఇవి అబ్జర్వ్ చేస్తే. కానీ కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నంత కాలము అంటే అవి ఒక రకమైన హాలుసినేషన్లోకి వెళ్ళిపోతాయి. అంటే నాన్ స్టాప్గా డాన్స్ వేస్తూ ఉంటాయి. అండ్ తర్వాత ఏమైతే మిగతా జంతువులు కొన్ని అయితే స్టన్ అయిపోతాయి అనమాట. అంటే అవి ఆ పిల్లలు ఇచ్చే పిల్ల పాలిస్తుంది, అండ్ తల్లి కూడా మర్చిపోతుంది పిల్లలకి పాడివ్వడము. అండ్ పిల్లలు కూడా జస్ట్ ఆ నిప్పుల్స్ ఈ ఫర్గెట్స్. నెక్స్ట్ శ్లోకంలో ఏమొస్తుందంటే మామూలుగా ఈవెన్ ద కౌ హెడ్ మెన్ ఆవులకి పాలు పితుకుతూ ఉంటారు కదా, పాలు పితుకు ఇన్ జనరల్గా వెనకాతల కాళ్ళకి బంధనం వేస్తారు. సో దట్ అవి ఎక్కువ జంప్ చేసి అదే తన్నిందంటే పడిపోతారు మనుషులు. సో వెనకాతల హైండ్ లెగ్స్కి దే టై ఎ నాట్ అండ్ దెన్ దే ఎక్స్ట్రాక్ట్ ద మిల్క్. సో కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తాడో అసలు గోవులు దే ఆర్ డంబ్, అంటే దే ఆర్ కంప్లీట్లీ మ్యాడ్ అని అనమాట, అలా ఉండిపోతాయి. అండ్ అసలు పాలు అలా వచ్చేస్తాయి అనమాట, వాటికి అసలు టై చేసిన అవసరం లేదు, వచ్చేస్తుండే. అండ్ ఈవెన్ కౌ హెడ్ మెన్ కూడా పాలు వస్తూ ఉన్నాయి, ఇదే ఛాన్స్ వాటికి పట్టకుండానే మన పితకంటే పాలు వచ్చేస్తున్నాయి అనుకోలేదు. వాళ్ళు కూడా కనీసం గిన్నె పట్ట కూడా మర్చిపోతారు. సో దే ఆర్ స్టండ్, దీస్ ఆర్ స్టండ్. సో ద ఫ్లూట్ ఆఫ్ కృష్ణ ఇస్ సో మ్యాడ్ అనమాట. నెక్స్ట్ ద కౌ హెడ్ దిస్ విమెన్ ఫర్దర్గా వాళ్ళు ఏం చెప్తారంటే, ఎట్ ద శ్లోక బిఫోర్ దిస్, గోప్యా కిమచరద్ అయం కుశలం స్మ వేణుర్ దామోదరాదర సుధం అపి గోపికానాం భుంక్తే స్వయం యదవసితం రసం హృదయాదిరీనో దృశ్యాత్వచోశ్రు ముమూచుస్ తరవో యతార్య. ఏమొస్తుందంటే గోపికలు ఏమంటారంటే, ఆహా చూడండి ఈ వేణువు ఎంత అదృష్టవంతురాలు అని చెప్పి. వాస్తవంగా మనం ఎన్ని సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాము ఆ కృష్ణుడి యొక్క అదర సుధ మనకి కావాలని చెప్పి. దే వాంట్ టు టేస్ట్ కృష్ణాస్ లిప్స్. కానీ మనకి ఎప్పుడు ఒక్కసారి అదృష్టం రాలేదు. కానీ ఈ వేణువుకి ఎంత అదృష్టము, ప్రతి క్షణము కృష్ణుడి యొక్క అదర సుధరాలని అది ఆస్వాదిస్తుంది. అండ్ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత అదృష్టం చేసుకుని ఉంటారంట అనమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత అదృష్టం చేసుకుని ఉంటారు. అందుకని ఆ తండ్రిని చూడండి. అంటే యాక్చువల్గా తండ్రి ఎవరు? ఆ వేణువుకి బ్యాంబూ ట్రీస్, వెదురు చెట్టు. అండ్ వెదురు చెట్లు మీరు చూస్తున్నట్లయితే వెదురుకి సెంటర్లో ఒక రింగ్స్లో ఉంటాయి కదా, అక్కడ నుంచి కొన్నిసార్లు గమ్ వస్తుంటుంది. సో గోపీస్ ఆ గమ్మును చూసినప్పుడు ఏమంటారంటే, యాక్చువల్గా దిస్ బ్యాంబూ దే ఆర్ ద ఫాదర్ ఆఫ్ దిస్ కృష్ణస్ ఫ్లూట్ అండ్ ద ఫాదర్ ఇస్ క్రైంగ్ టీయర్స్ ఆఫ్ ఎక్స్టసీ. నా పుత్రుడికి ఎంత అదృష్టం దక్కింది, స్వయాన కృష్ణుడి యొక్క అదర సుధ ఆస్వాదించే అదృష్టం దక్కింది. హౌ ఫార్చునేట్ ఇస్ మై సన్ అని చెప్పి. సో అంటే దిస్ ఇస్ కృష్ణ కాన్షియస్ ద గోపీస్. అంటే బ్యాంబూస్ కి గమ్లా కారుతూ ఉంటుంది. గమ్ దే ఆర్ కంపేరింగ్ ఇట్ టు దేర్ ఎక్స్టసీ, ఆనంద బాష్పాలు. అంటే ఏమంటారు, వాళ్ళ మదర్, హూ ఇస్ ద మదర్? మదర్ ఇస్ ద రివర్. బ్యాంబూస్ అనేవి టిపికల్ గా ఎక్కువ వాటర్ దగ్గర ఉంటాయి. సో ఆ నది ఒడ్డున బ్యాంబూ చెట్లు వస్తుంటారు అన్నమాట, వెదురు చెట్లు. అండ్ ద మదర్ దే ఆర్ ఆల్సో ఇన్ ఎక్స్టసీ. ఎక్స్టసీ అంటే పులకిస్తుంది అనమాట. మా అబ్బాయికి ఎంత అదృష్ట ప్రమోషన్ వచ్చింది, మనం కూడా పులకిస్తాం. ఏంటంటే, ఓ మా అబ్బాయికి మైక్రోసాఫ్ట్ జాబ్ వచ్చింది అని చెప్పేసి. అక్కడ ఏం చేస్తున్నాడు, అది కనిపిస్తుంది. ఆ ప్రోగ్రామ్ రాస్తున్నాడు. ఏంటి ఆ ప్రోగ్రామ్? ఇంకాస్త ఎలాగా ఈ కౌ స్లాటర్ని ఎలాగ ఇంకా ఫాస్ట్ చేయొచ్చు అంటే, అది ఏం పని చేస్తున్నా సంబంధం లేదు. మనకి డాలర్ సంపాదిస్తున్నాడా లేదా, వాడు ఏం తింటున్నాడు, ఏం చేస్తున్నాడు, మనం మురిసిపోతాం. కానీ ఇక్కడ వెళ్ళి ఏంటది, కృష్ణుడికి సేవ చేసే అదృష్టం నా కుమారుడికి వచ్చిన మురిసిపోతున్నారు. సో తండ్రి ఎలా మురిసిపోతున్నాడు, ఆ విధంగా గమ్ ఇస్ కమింగ్. అండ్ మదర్ ఇస్ ఆల్సో నెక్స్టసీ. మదర్ అంటే రివర్. అండ్ ఆ ఎక్స్టసీ ఏమవుతుంది, ఎక్స్టసీ వల్ల ఆ నదీ ప్రవాహం పులకించిపోవడం వలన ఏమవుతుందంట, ఆ నదిలో ఉన్న అంటే మనకి పులకిస్తే ఏమవుతుంది, మన రోమాలు ఎక్కపరుచుకుంటాయి. సో ఇక్కడ గోపికలు కూడా కంపేర్ చాలా చేశారు. అక్కడ యమునా నది కదా, ఆ యమునా నది కూడా పులకిస్తుందంట. పులకించినప్పుడు యమునా నదికి రోమాలు దేంతో పోల్చారు? కలువు పువ్వులతో పోల్చారు. మనకి రోమాలని వెంట్రుకలతో పోలుస్తాం కదా, అలాగనే
ఆ నదికి ఆ కలువ పువ్వులు అనేవి రోమాల్లాగా మనం పులకించినప్పుడు రోమాలు నిక్కపొడుచుకుంటాయి. వెంటనే కలువ పువ్వులు అన్ని కూడా టెబుల్ బయటకు వచ్చి అవి నిటారుగా అయి ఫుల్గా పుష్ప వికసించాయంట. కృష్ణ భగవానికి జై. సో లైక్ దిస్. సో సిమిలర్ గా దే కంపేర్ లైక్ దిస్ మెనీ. నెక్స్ట్ శ్లోకం మనం చూసినట్లయితే సో దే ఆర్ సిమిలర్ గా ఆ యొక్క డియర్స్, టిపికల్ గా డియర్స్ అనేవి ఒక దగ్గర ఉండవు, ఎందుకంటే ఉంటే ఎవరు పట్టించుకుంటారు. కానీ ఎప్పుడైతే కృష్ణు వేణువు ఊస్తాడో ఆ డియర్స్ కూడా మర్చిపోతాయి, ఒక్క దగ్గర స్టన్ అయిపోతాయి. మామూలుగానే జింకలకి ఆ సౌండ్ అనేది దానికి అది ఇంటాక్సికేషన్ అనమాట. అది కాకుండా కూడా ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే వేణువు వాయిస్తారో దే కంప్లీట్లీ మ్యాడ్ అండ్ వాళ్ళు తమ యొక్క రెండు కళ్ళతో కంటిన్యూగా కృష్ణుడిని పూజిస్తాయి. ప్లస్ వాళ్ళ చెవులతో కృష్ణుడి యొక్క ఆ యొక్క వేణువు యొక్క సౌందర్యాన్ని, ఆ వేణువుని పూర్తిగా ఆస్వాదిస్తారని చెప్తారనమాట. నెక్స్ట్ గోపికలు ఏం చెప్తారంటే కృష్ణాస్ బ్యూటీ అండ్ క్యారెక్టర్. అంటే ఈవెన్ దేవతా స్త్రీలు ఆకాశం మారు పైకి వెళ్తున్నప్పుడు వాళ్ళ భర్తలు ఎలా ఉంటారు, దే ఆర్ మోస్ట్ హ్యాండ్సమ్ పీపుల్ అండ్ విమానం వెళ్తారు. కానీ వాళ్ళు కూడా కృష్ణుని యొక్క అందాన్ని, ఆ కృష్ణుడు ఫ్రూట్ని ఎప్పుడైతే వింటారో ఏమవుతుందంట, వాళ్ళు కూడా ఆ ఆకాశ పుష్ప విమానం మీద వెళ్తున్నా సరే వాళ్ళు స్టన్ అయిపోతాయి అండ్ వాళ్ళ హెయిర్స్ లూజ్ అయిపోతాయి అండ్ దే బికమ్ కంప్లీట్లీ మ్యాడ్ అండ్ కంప్లీట్గా తమను తాము మర్చిపోతారని చెప్తారనమాట. సో ఈ విధంగా ప్రకృతిలో ప్రతి ఒక్కటి, నది కానీ, ఆ చెట్లు కానీ, ఆ గాలి కానీ కూడా, మామూలుగా గాలి ఒక రకంగా వీస్తే కృష్ణుడు ఎప్పుడైతే ఫ్లూట్ వాయిస్తాడో ఏమవుతుందంట, ఆ గాలి కూడా తన పద్ధతి మార్చుకొని ఇంకొక విధంగా సౌండ్ వస్తుందంట. ఎందుకు అంటే కృష్ణుడి యొక్క ఫ్లూట్తో దాన్ని ఆర్కెస్ట్రా అంటాం కదా, ఆర్కెస్ట్రా. సో టిపికల్గా మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈవెన్ సినిమాల్లో మీరు చూడండి, ఏదైనా ఫ్లూట్ మ్యూజిక్ వచ్చే ముందు గాలి సౌండ్ ఇస్తుంది. ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ మీరు గమనించండి, బికాస్ ఐ హ్యావ్ మ్యూజిక్ సెన్స్. అంటే సో ఈవెన్ ద విండ్స్ దే బికమ్ సో మ్యాడ్ అండ్ వాళ్ళు కృష్ణుడి యొక్క ఫ్లూట్ కి ఆర్కెస్ట్రా ఇవ్వాలనుకుంటారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలనుకుంటారు అనమాట. సో దే ఆల్సో మేక్ పర్టికులర్ సౌండ్స్ అండ్ ఆల్ అండ్ దెన్ దట్ ద బ్రీజెస్ ఆల్సో యాడ్స్ టు ద థింగ్ అండ్ బికమ్స్ ఈవెన్ మోర్ ఇంటాక్సికేటింగ్ అని చెప్పి. సో ఎనీహో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అంటే కృష్ణుడి యొక్క సౌందర్యం వర్ణన గురించి కూడా చాలా వస్తాయి ఇందులోని. యాక్చువల్గా శ్లోకం కేవలం 20 శ్లోకాలే ఉన్నాయి. 20 శ్లోకాల్లో కూడా గోపికలు 13 శ్లోకాలే చెప్తారు. కానీ ఆ 13 శ్లోకాల్లోనే కృష్ణుడి యొక్క మాధుర్యాన్ని, ఈ స్వీట్నెస్ దే ఎక్స్ప్లెయిన్ సో ఎక్స్క్విజిట్లీ. యాక్చువల్గా అది మనం చదివాము అంటే మనకి నిజంగా అంటే మన కృష్ణుడు దేవుడు అని ఒక ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ఇంటలెక్చువల్ రెస్పెక్ట్ ఉంటుంది, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. బట్ దెన్ వెన్ వీ సీ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ గోపీస్ కీర్తన్స్ దిస్ 13 శ్లోకాస్ మనకు కూడా కొంచెం కృష్ణుడి పట్ల ఆకర్షణ అనేది వస్తుంది. కాబట్టి నేను 1 hour లో చెప్పే క్లాస్ కాదు ఇది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, జన్మాష్టమి ఇస్ కమింగ్, కైండ్లీ రీడ్ దిస్ 20 శ్లోకాస్ అండ్ ఐ ప్రామిస్ దట్ యూ విల్ అట్లీస్ట్ డెవలప్ 1% మోర్ దెన్ వాట్ యూ ఆల్రెడీ హ్యావ్ అట్రాక్షన్ ఫర్ కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ రామ హరే. హరే కృష్ణ ప్రభు. మథురాపతి మధురశ్యామ్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చాలా అద్భుతంగా చెప్పారు ప్రభు. ఒక గంట ఏ విధంగా గడిచిందో మాకు కూడా తెలియట్లేదు. ఒక సెకండ్ లాగా చక్ లైక్ ఈ వేణుమాదిరి గురించి కేవలం వింటుండడం వల్లే మాకు ఎంతో రసవత్తరంగా ఉన్నది. సో మీరు చెప్పినట్లు తప్పకుండా మేము ఆ చాప్టర్ చదువుతాం ప్రభు. సో ఈ మన పార్టిసిపెంట్స్ 50 మంది దాకా వచ్చారు. వాళ్ళు కూడా మీతో ఇంటరాక్ట్ కావాలనుకున్నారు ప్రభు. మేబీ 2-3 minutes మీరు ఏమైనా ఇవ్వగలరా? మీకు ఇంకా క్లాస్ ఉంది అంటారు. ఓకే, అంటే ఇప్పుడు 1 hour చెప్పారు కాబట్టి ఐఎమ్ ఫినిష్డ్ ఆఫ్. ఎవరికైనా ఏదైనా నేను చెప్పిన తప్పులు ఉన్నా సరే ఏదైనా నాకు కరెక్ట్ చేయొచ్చు, ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు, ఆర్ ఎనీథింగ్ ఆల్సో ఆస్క్ మీ, యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, సో మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హూ ఇస్ స్పీకింగ్? డాక్టర్ సౌజన్య లక్ష్మి, అనంతపురం ప్రభు. సౌజన్య గారా? ఓకే, యా, ఎస్ ఎస్, హరే చెప్పండి కృష్ణ అమ్మా. ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ సౌజన్య లక్ష్మి. ఎస్ మాతాజీ. మేము మీవి చాలా యూట్యూబ్ క్లాసులు చాలా విన్నాం ప్రభుజీ. మేము భాగవతం అంతా మీది ఫస్ట్ క్యాంటో చెప్పారు కదా ప్రభుజీ. యా, కోవిడ్ టైంలో చెప్పినట్టున్నాను. ఫస్ట్ క్యాంటో శ్రీకృష్ణ లీలా మాదిరి, ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ జగన్నాథ్ లీలా, శ్రీమతి రాధారాణి తత్వము,
నిజమైన ప్రేమ కథ సిరీస్, ఓ చైతన్య 7th క్యాంప్. చైతన్య లీల పార్ట్ 1 పార్ట్ 2 అన్ని విన్నాం ప్రభుజీ. మీతో ఇప్పుడు మాట్లాడాలంటే మా నిజమైన అదృష్టం ప్రభుజీ. చాలా That's రోజుల my నుంచి actual. మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను ఈ మధ్యలో మేనేజ్మెంట్ లో పడి చెప్పడం తగ్గించాను, కానీ మీలాంటి వాళ్ళు వింటున్నాం చెప్తే ఓకే, మన సర్వీస్ నలుగురికి ఉపయోగపడుతుందంటే మాకు కూడా మళ్ళీ మళ్ళీ ఇంకా చెప్పాలని ప్రేరణ వస్తుంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ. దట్ నాట్ హ్యాపీ టు నో దట్ సమ్ సిన్సియర్ సోల్స్ ఐ కుడ్ సర్వ్. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ ఫర్ గివింగ్ అసోసియేషన్. ఈ రోజు చాలా బాగా చెప్పారు ప్రభుజీ వేణుగీత్. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ ఇంకెవరైనా? ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. Who is మై నేమ్ ఇస్ వేద గారు. yes, చెప్పండి. Yes. ప్రభుజీ ఈ రోజు క్లాస్ మాత్రం చాలా బాగుంది ప్రభు. ఎక్స్టసీ ప్రభు. అంటే కృష్ణ అంటే ఏంటి, ఆయన తత్వాల గురించి గాని, ఆయన రసాల గురించి గాని చాలా బాగా చెప్పారు ప్రభు. యూనో ఇట్ ఇస్ లైక్ ఫిల్మ్ కన్నా ముందు ట్రైలర్స్ చూస్తే మనకు ఆ మూవీ ఎలా ఉంటుంది అని తెలుస్తుంది. అదేలాగానే మీరు ఇప్పుడు చెప్పిన 20 శ్లోకాస్ చదవమని చెప్పినారు కదా. మీరు ఈ క్లాస్ ఇన్నోళ్ళు అందరికీ విల్ గెట్ అన్ ఇంటెన్షన్ దట్ ఎస్ మైట్ బి దట్ అవర్ ఇంట్రెస్ట్ ఇన్ కృష్ణ విల్ ఇంక్రీజ్ అట్లీస్ట్ ఫర్ 1% ఇఫ్ వి రీడ్ దిస్ 20 శ్లోకాస్. చాప్టర్ ఎందుకు స్పెషల్ అంటే నేను చెప్పినట్టుగా మనకి ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ అయినా సరే ఏదైనా సరే ఆయన ఇట్ సెల్ఫ్ మనకి అంత ఆకర్షణ. అదే ఒక పర్సన్ ఓహో దీనివల్ల ఇది అది చెప్తే మనకి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాగనే సో యోషిత సంగీ సంగ సిమిలర్లీ కృష్ణ హిమ్సెల్ఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ స్వీట్, బట్ ఆ స్వీట్నెస్ ని రిలీజ్ చేసిన వాళ్ళ లెన్స్ లో నుంచి మనం విన్నప్పుడు చూసినప్పుడు మనం ఇంకాస్త 100 times ఎక్కువ మనం దానికి ఆకర్షిత అవుతాము. సో దిస్ పర్టికులర్ చాప్టర్ ఈస్ సీన్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ద గోపీస్ కాబట్టి దిస్ చాప్టర్ ఇస్ ఆల్వేస్ వెరీ యూనిక్ అనమాట. యాక్చువల్గా I don't know if I'm the best person for it, but the chapter itself is amazing chapter actually. Amazing chapter. Yes, Prabhu. We are very fortunate to hear from your mouth, Prabhu. Thank you so much, Prabhu. Hare Krishna. Krishna. యోచిత సంఘ ఉన్నది కదా ప్రభుజీ, దాన్ని ఎగ్జాక్ట్ గా లింక్ చేశారు. ఏ విధంగా కృష్ణుని ఎవరైతే ఆ గాఢ ప్రేమతో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వింటే నిజంగా మనకు పిచ్చి ఎక్కుతుంది. కానీ ఈ పిచ్చికి ఆ పిచ్చికి 360 degrees డిఫరెన్స్ ఉంటుంది. చాలా సంతోషం. ఆత్మనో కవ్య విధు సైవ సాధుకృత మోక్షతో ప్రవర్తక. అంటే అటాచ్మెంట్ టు కాజెస్ బాండేజ్, ద సేమ్ అటాచ్మెంట్ టు డివోటీస్ కాజ్ లిబరేషన్. సిమిలర్లీ అటాచ్మెంట్ యోషిత సంగీ సంఘ ఈజ్ బాండేజ్. అదే యోషిత బదులు కృష్ణ సంఘ కన్నా కృష్ణ సంగీ సంఘ ఇస్ లిబరేషన్. మరి యోషిత అంటే మాయ, యోషిత సంఘ ఇస్ ఒక లెవెల్ ఆఫ్ ఇది. యోషిత సంగీసి ఐమ్ టెల్లింగ్ యూ, నాకు రాధేశ్యామ్ శిక్ష గురించి చెప్పారు, ఇఫ్ యూ అసోసియేట్ విత్ విమెన్ ఆల్సోనా దట్స్ నాట్ బ్యాడ్, అంటే ఫర్ బ్రహ్మచారి. బట్ అసోసియేట్ విత్ ఎ పర్సన్ హూ ఈజ్ అటాచ్డ్ టు విమెన్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ విమెన్, దట్ ఈస్ డెడ్లీ. బికాస్ హీ ప్రాజెక్ట్స్ యాజ్ ఇఫ్ అదొక మిరాకిల్ లాగా అదొక దీని కింద ప్రాజెక్ట్ చేస్తారు అనమాట. మూవీస్ సేమ్ థింగ్ నా రియల్ లైఫ్ లో అక్కడ ఏం లేదు, అక్కడ సీన్ ఏం లేదు. అక్కడది సినిమాలు ఎలా చూపిస్తారంటే అది దేవకన్యలా చూపించారా చూడండి. సో దట్ మీన్స్ దే ఆర్ యోషిత సంఘీ సంఘ. సో యోషిత సంఘీ సంఘ ఈజ్ డేంజరస్. మళ్ళీ కృష్ణ సంఘ ఈజ్ గుడ్, బట్ మనకి ఇమ్మీడియట్లీ అంత అవ్వచ్చు. కృష్ణ సంఘీ సంఘ అటాచ్మెంట్ టు దోస్ హు ఆర్ అటాచ్డ్ టు కృష్ణ ఈజ్ వండర్ఫుల్. సో యోషిత సంఘీ సంఘ కృష్ణ సంఘీ సంఘ. సో దట్ ఇస్ వండర్ఫుల్. ఇంకెవరైనా తొందరగా? హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. Rajanath Prabhu. So you were talking about the resonance from the flute. Today at least we found the resonance from your mouth was very, very beautiful. I have a little bit difficulty in understanding Telugu, but I got the essence of it, Prabhuji. Why the peacock... Really, able to resonate without understanding the language of Krishna transcended all language barriers. Advaita Rasamrita Murti అంటే అదే కదా. Yes. I was thinking about genres. Thriller, action, drama, sentiment, romance చెప్పి. But not only genres but also language barriers also. Yes, it was so beautiful. All language barriers also I can watch it. That is Akhila Rasamrita Murti. Exactly. The Thank center you so much. fresh and ever fresh was nice. And I can assure you, Prabhu, when you are in Bangalore, we welcome you, invite you. We will not give those whatever items you mentioned. Our Parabhakti Mataji is a good chef. We have nice Matajis, so you please come. We'll feed you nice prasadam, Prabhu. I'm also good chef for information,
I served. I don't know if you know. I think some people, those who hear my lecture, they know about it. Okay. Bhakti So, Charu Maharaj has the best cook in ISKCON. also, Now Prabhu, he you got gave, award also at one point. yeah, Serving as cook also, yeah. you gave good Hare Krishna. definition for Rajavasis, Prabhu. Yeah, one Rajavasis, who comes in his flat. wow, yeah, yeah, very nice. Okay, Rajnath Prabhu, you want to say something? No, Prabhu. I just wanted to invite him to Hare Krishna. Bangalore and Yeah, I have already invited him, but we Okay. are eagerly waiting for his auspicious stepping here. Yes, Prabhu. That's Prabhu, all I please wanted. make some time and please come, and we have 100 devotees plus, and you can happily address them. You can stay in our house, and we will take care of everything, and simultaneously we will arrange in the temple also. Prabhu. Gandharvika Giridhari, yes. They are very So, cute. Prabhuji, your temple is like Varadhakrishna Prabhu's temple, no? Yes. He is our So leader. Varadhakrishna Prabhu knows me very, very well. He comes to Hyderabad, no? Okay. So SIDC, so I stay very much stay in touch. And while I was studying in Kharagpur, that time Varadhakrishna Prabhu was the vice president of Calcutta. Yes. Dayarampa was president, but Dayarampa would not stay much. So Varadhakrishna Prabhu was the one who was running the temple. So I used to go regularly to Calcutta for doing services, Kharagpur boys. We were students that time. So Varadhakrishna Prabhu, his daughter is very small baby that time. I heard she got married also. No? She became mother now. No? She is having Oh, a mother baby. also. That time we were like BTech third year, 2005-6. So we used to go, and he was there. He was there for 2 years in Calcutta. No? Yeah. ఆయన ఈ కృష్ణరాత్రి ప్రోగ్రామ్ ఆయనే ఇనాగ్రేట్ చేశారు Achha. ఫస్ట్ క్లాస్ ఆయన చేశారు. హీస్ అ వెరీ వండర్ఫుల్ లీడర్ ఫర్ ఆల్ ఆఫ్ us. His empowerment is very wonderful. Okay, so I think Radhakrishna Prema Prabhu, he wants to say something. చెప్పండి ప్రభు. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభు Hare క్లాస్ Krishna. చాలా బాగుండింది ప్రభు మీ క్లాసు. మాకి మీరు చెప్తున్నప్పుడు వేణు గీత వచ్చినప్పుడు మీరు మొబైల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రభు, బాగా నచ్చింది ప్రభు. ఆ మొబైల్ ఎవరు డయల్ చేస్తే వాళ్ళకి మాత్రమే పోతుంది అనేసి, అలాగే చాలా ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రభు. ఆ డయల్ చేసిన సంఖ్యల్లో మా నంబర్స్ ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం ప్రభు. ఫస్ట్ నా నంబర్ ఉండాలి ఫస్ట్. When Krishna plays flute, that voice should come to hear you. Nice prayer, huh? Very good. I'll pray this when I go to details next time. Manchi prayer. Thank you for giving me one nice prayer to pray. Krishna, So, keep my name in your contact list, in your dialing list. So when you make a call, simple WhatsApp lo ఒక మెసేజ్ పెడితే ఆ గ్రూప్ అందరికి వెళ్ళిపోతుంది ఒకే మెసేజ్. Krishna plays flute, so in that list is there, all 9 lakh cows will receive that. Only those people in the WhatsApp group will receive. Similarly, only the Vrajas जिनको पहुंचना है उनके लिए पहुंचता है वो, who are supposed to be. So I will request Krishna, please keep my number also in your group, WhatsApp group. Okay. Flute group. Yeah. సో మీ అసోసియేషన్ మాకు ఏ విధంగా సాధ్యమైందంటే, మన సౌజన్య లక్ష్మి మాతాజీ, మా వైఫ్ పరభక్తి రాధారాణి దేవదాసి, ఈవిడ ఏం చేస్తుందంటే మీ ప్రవచనాలు వింటూ ఉంటుంది. విని 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 లాస్ట్ కు మీకు మెసేజ్ పెట్టడం వల్ల భగవంతుడు మీ అసోసియేషన్ మాకు కల్పించాడు ప్రభు. అది దానికి కారణం అని నేను అనుకుంటాను. ఇట్ డింట్ హ్యాపెన్ జస్ట్ నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఐఎమ్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ స్మాల్ స్పీకర్. నేను రెగ్యులర్ గా క్లాసెస్ కూడా ఇవ్వను. నన్ను పిలిచారంటారా బాబా, నాకు కూడా తలకొట్టున్నారే వాట్ ఈస్ హౌ దే కెన్ కాల్ మీ అని చెప్పి. నేనే అసలు ఈసారి ఈ జన్మాష్టమికి ఐ కుడ్ నాట్ గివ్ ఎనీ సీరీస్ అని చెప్పి. బట్ ఓకే, లెట్ సంబడి ఆస్క్డ్, లెట్ us డూ సమ్ అంటే ట్రై అని చెప్పి. అది కృష్ణాస్ ప్లాన్ ప్రభు. మీ సాంగత్యం మాకు దొరికింది. అదే విధంగా నా సెల్ఫ్ రియలైజేషన్ ఏంటంటే ప్రభు, 2 సంవత్సరాలు నేను రెగ్యులర్ గా రాధేశ్యామ్ ప్రభు లెక్చర్స్ విన్నాను ప్రభు. 2 సంవత్సరాలు విని 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 ప్రేయర్స్ చేశాను, ఎలాగైనా ప్రభుజీ మా ఇంటికి రావాలని. సో ఆ రోజు రానే వచ్చింది. ఒక రోజు ప్రభుజీ మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కాసేపు స్టే చేసి మళ్ళీ వెళ్ళారు ప్రభు. మై గాడ్, వెరీ వెరీ ఫార్చునేట్. రాధేశ్యామ్ ప్రభు is different league altogether, so we are very fortunate actually. Yeah. Wonderful. So please pray for I'm so happy, Prabhuji, for encouraging me and inspiring me.
మేబీ ఐ షుడ్ యాక్చువల్లీ ఈ మేనేజ్మెంట్ తగ్గించుకొని ఇంకాస్త నేను కృష్ణ కథ చెప్పాలి. దట్ విల్ ప్యూరిఫై మై సెల్ఫ్ అండ్ ష్యూర్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరే ప్రభు. కృష్ణ ప్రభుజీ. చైతన్య లీల మధ్య లీల. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ హరే కృష్ణ మాతాజీ. సో మనకందరికి అద్భుతమైన కృష్ణ కథ ఈ రోజు అందించినందుకు ప్రభుజీకి అందరూ దండవత్ ప్రణామాలు చెప్తూ, అందరూ ద టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, ఎవ్రీబడి ప్లీజ్ చాంట్ హరే కృష్ణ మహామంత్ర. బట్ ఇన్ యువర్ కోర్ ఆఫ్ ద హార్ట్ యూ ప్రే ఫర్ ప్రభుజీ, and so that he will Hare progress in his Krishna consciousness unlimitedly, and he will also give us the drop of his mercy for all of us. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Gauranga. Thank you very much. Thank you so much. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు.